ఆయన క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీటెక్ ఫ్రమ్ నాగార్జున యూనివర్సిటీ, మాస్టర్స్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్, మాస్టర్స్ ఇన్ సైకాలజీ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఫ్రమ్. కదండి, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఓకే, సో మిత్రులారా అందరికీ హ్యాపీ ఈవినింగ్. ఐ థింక్ 2 బ్యాచెస్ ఉన్నారు, మన నల్గొండ అండ్ వైజాగ్. హ్యాపీ ఈవినింగ్ అండి. వెరీ హ్యాపీ ఈవినింగ్. సూపర్ సూపర్. వెల్కమ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. ఒకేసారి ఇటు తెలంగాణ అటు ఆంధ్ర 2 వైపుల నుంచి కూడా అద్భుతమైన పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఓకే, సో ఈరోజు టాపిక్ ఏంటండి? The art of mastering leadership and the building. Team building. టీమ్ బిల్డింగ్. ఓకే, థ్యాంక్ యూ సార్ శ్రీధర్ రెడ్డి గారు. ఓకే, ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఇక చాలా మంది వీడియో ఆఫ్ చేసుకుని ఉన్నారు. దయచేసి అందరూ వీడియో ఆన్ చేసుకోండి. రైట్. సో ఇక్కడ ఎంతమంది లీడర్స్ ఉన్నారో ఒకసారి డిజిటల్గా హ్యాండ్ రైజ్ చేయండి. డిజిటల్ హ్యాండ్ రైజ్ చేయడం వచ్చుగా అందరికీ? ఎంతమంది ఇక్కడ లీడర్స్ ఉన్నారు? యా, డిజిటల్ హ్యాండ్ రైజ్. ఓకే, సూపర్ సూపర్. ఇంకా ఓన్లీ 11, 12. యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లీడర్స్ అండి, అవునా కదా? ఎందుకంటారు? కొన్ని లక్షల మందికి ఈ ప్రోగ్రామ్ గురించి తెలుసు, కానీ కేవలం కొద్ది మంది మాత్రమే ఇలాంటి అవకాశాలు తీసుకుంటారు. ఎందుకు తెలుసా అండి? చాలా మంది ఇలాంటివి తెలిసినా కూడా ఇలాంటి అవకాశం తీసుకోరు. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రాంలో జాయిన్ అయితే మన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాల్సి వస్తుంది. ఎప్పుడు చేయని పనులు కొన్ని చేయాల్సి వస్తుంది. నేను చేయలేను అనుకున్న పనులు కొన్ని చేయాల్సి వస్తుంది. నా వల్ల కాదనుకున్న పనులు కొన్ని చేయాల్సి వస్తుంది. లైఫ్ విల్ బి లిటిల్ డిఫికల్ట్, బట్ స్టిల్ ఆ డెసిషన్ తీసుకుని మీ అందరు ఇక్కడికి వచ్చారు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ యు ఆర్ అ లీడర్. అందరూ చేయలేని పనుల్ని మీరు ఇక్కడ చేస్తున్నారు, మీరు ఇక్కడికి వచ్చారు అంటే దట్ షోస్ యువర్ కమిట్మెంట్. ఏదో ఒక మార్పు రావాలి, నేను ఏదైనా సాధించాలి, ఏదో కంట్రిబ్యూట్ చేయాలి, ఏదో ఒక రీజన్ లేకుండా అయితే ఎవరు ఇలాంటి ప్రోగ్రాంలో జాయిన్ ఎవరు ఇంత సాహసం చేసి మీ యొక్క పర్సనల్ టైంని, ఫ్యామిలీ టైంని, మీ బిజినెస్ టైంని ఇక్కడ స్పెండ్ చేయరండి. సో దట్ షోస్ యువర్ ఆల్ లీడర్. సో ఆ కమిట్మెంట్ తోట మీ అందరూ ఉండండి. ఇట్ విల్ టేక్ అస్ ఎవ్రీవేర్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. ఒక్కసారి అందరికి క్లాప్స్, మీకు మీరు అందరూ క్లాప్స్. సూపర్. సో ఈరోజు టాపిక్ చెప్పారు, లీడర్షిప్ అండ్ టీమ్ బిల్డింగ్. సో లీడర్షిప్ అండ్ టీమ్ బిల్డింగ్, దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ స్క్రీన్ పైన మీకు ఏం కనిపిస్తుంది? వైజాగ్ వాళ్ళకి చాలా ఈజీ. చాట్లో అయినా పెట్టుకోవచ్చు, ఎవరైనా అన్మ్యూట్ అయినా చేసి మాట్లాడండి, పర్వాలేదు. ఏం కనిపిస్తుంది? వైజాగ్ వాళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉంటారు, రైట్? తెలంగాణ మేము మాట్లాడుతున్నాం, తెలంగాణ నుంచి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అది ఎప్పుడు దీపం వెలుగుతూ ఉంటుంది. ఓకే, సూపర్ సార్. ఎందుకంటారు అది లైట్ హౌస్ ఎందుకు పెట్టుంటారు? గ్యాస్ లేదు, అది వచ్చిపోయే పడవలకి సిగ్నల్ గా ఉంటది అది. ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళు ఒక డిజిటల్ హ్యాండ్ రైజ్ చేస్తే నాకు తెలుస్తుందండి ఎవరు మాట్లాడుతున్నారో, లేకపోతే మళ్ళీ నేను వెతుక్కోవాల్సి వస్తుంది. డిజిటల్ గా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి ఎవరైనా. ఎస్, సుజాత గారు. అది అంటే వాటర్ షిప్స్ ఉంటాయి కదా సార్. ఒకసారి మీ ఫోన్ ఇలా అడ్డంగా పెట్టుకోండి. ఓకే, వచ్చిందా సార్? వీడియో ఆఫ్ అయిపోయింది. వీడియో ఆఫ్. ఓకే, వీడియో రావట్లేదు సార్. ఇప్పుడు వస్తుంది, పర్వాలేదు, చెప్పండి. సో అంటే ఇప్పుడు మనకి షిప్స్ అవి ఉంటాయి కదా సార్, వాటర్ లో దూరంగా ఉండే వాళ్ళకి మనకి ఇక్కడ ఒక ల్యాండ్ ఉంది, లేదంటే ఇక్కడ ఒక సిటీ ఉంది అనేది ఇండికేషన్ ఇవ్వడానికి సిగ్నల్స్ అన్నమాట. అందుకు అది లైట్ హౌస్ అని పెడతారు అక్కడ, అలాగా బీచ్ లో. సో ఇలా ఉంటుందంటారా? రాత్రి పూట సరే, పగలంటే కొంచెం అదైతే కనిపిస్తుంది, బట్ రాత్రి అయితే అసలు కనిపించదు కదా. ఎక్కడి నుంచో వస్తుంటాయి షిప్స్, అమావాస్య కావచ్చు, పౌర్ణమి కావచ్చు, అలలు ఉంటాయి, ఎన్నో రకాలు ఉంటాయి. బట్
వాటిని ఒడ్డుకు చేరాల్సిందే, ఏదో రకంగా షిప్స్ ఒడ్డుకు చేరాల్సిందే, ఎమర్జెన్సీ అయినా లేకపోతే డెస్టినేషన్కి వచ్చేటప్పుడైనా, రైట్? సో అట్లా ఒక వెలుతురు ఉంటే ఆ షిప్స్ కనిపిస్తుందండి. ఆ లైట్ హౌస్లో వెలుతురుంటే ఆ షిప్స్ కనిపించి ఓకే ఇక్కడ ఏదో ఉంది, ఒడ్డు ఉంది అని చెప్పేసి వస్తాయి, రైట్? సో ఎస్ ఒక సార్. లీడర్ కూడా అంతే అండి. లీడర్ ఈజ్ నథింగ్ బట్ ఆ ఇల్యూమినేషన్, ఆ లైట్ 10 మందికి పంచేవాళ్ళే లీడర్. సో ఒక లీడర్ లేకపోతే ఎలాగైతే వెలుతురు లేకపోతే షిప్స్ మునిగిపోతాయో, షిప్స్ దరిచేరవో, ఒక లీడర్ కూడా అందరికీ కూడా ఒక దారి చూపించేవాళ్ళు, అందరినీ కూడా ఒక దగ్గర తీసుకెళ్లేవాళ్ళు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ లీడర్. ఒక లీడర్ లేని సొసైటీ దెర్ ఇస్ నో ఆర్డర్. ఇఫ్ దెర్ ఇస్ నో లీడర్ దెర్ ఇస్ నో ఆర్డర్. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జరిగిపోతూ ఉంటాయి, రైట్? సో లీడర్షిప్ ఏమంటారంటే ఆర్ట్ ఆఫ్ గెట్టింగ్ సమ్ వన్ ఎల్స్ టు డూ సంథింగ్ యూ వాంట్ డన్ బికాస్ హీ వాంట్స్ టు డూ ఇట్. కాంప్లికేషన్ లాగా అనిపిస్తుందేమో కొంతమందికి. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇది? లీడర్షిప్ ఎవరైనా ఏమర్థమైందో మీకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఎవరైనా. ఐ వాంట్ ఇంటరాక్టివ్ సెషన్ అండి, అందరూ కూడా. ఎస్, భవానీ గారు మ్యూట్లో ఉన్నారు. Leadership is the art of getting someone else to do something you want done because he wants to do it. ఎస్, దాని అర్థం ఏంటి? అంటే మనము ఒక లీడర్ గా ఉండాలంటే అదొక ఆర్ట్, అందరినీ కలుపుకొని వెళ్ళడం. ఓకే, ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ. ఎస్, అర్జున్ గారు. Thank you, sir. Leadership is the art of getting someone else to do something you want. అంటే మనం అనుకున్న ఒక విజన్ ని అందరూ అదే విజన్ మీద వర్క్ చేసేలా చేయడమే లీడర్షిప్, సార్. వండర్ఫుల్. ఎస్, థ్యాంక్ యూ అండి. ఎస్, హనుమాన్ గారు. Thank you, sir, for giving this opportunity. హనుమంతరావు గారు, sorry. Yeah. సో యాక్చువల్లీ నాకేమనిపిస్తుందంటే, సపోజ్ ఎవరైనా ఏదైనా చెయ్యాలనుకుంటున్నారు ఏమైనా పని, సో దాట్ లీడర్ విల్ గివ్ హిమ్ దాట్ డైరెక్షన్. అది ఎలా చెయ్యాలి అనేసి ఒక డెలిగేషన్ అన్నమాట, డెలిగేషన్ ఆఫ్ టాస్క్ అని చెప్పొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద లీడర్. బట్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఒక కోట్ ఉంది, ఆ కోటేషన్ గురించి అడుగుతున్నాను నేను ప్రైమరీగా. అంటే ఆయన కూడా చెయ్యాలనుకుంటున్నారు ఆ పని, బట్ అట్ ద Yeah. సేమ్ టైం ఆ విజన్ ఫాలో అవుతుంది అనమాట. ఆ పర్సన్, సమ్వన్ హూస్ యునో ఇన్ ద టీమ్ ఆఫ్ ద లీడర్, ఆయన ఆ పని చేయాలనుకుంటున్నారు. అట్ ద సేమ్ Yeah. టైం అది అంటే కనెక్టింగ్ ద డాట్స్ అంటాం కదా సార్, ఆ వర్క్ Yes. ఏది ఉందో అది ఆయన కూడా చెయ్యాలి. బట్ అది మెయిన్ ఏంటంటే వాళ్ళ ద్వారాగా చేయాలి, టీమ్ మెంబర్స్ ద్వారాగా అది చేయించాలి. అది వండర్ఫుల్, థ్యాంక్ యూ, అద్భుతంగా చెప్పారండి. అందరూ కూడా హ్యాండ్స్ డౌన్ చేయండి, వాళ్ళందరికీ అవకాశం వస్తుంది. సో వీ హ్యావ్ వెరీ లెస్ టైం. ఓకే, సో సూపర్. యా, సో భగవద్గీతలో ఒక అద్భుతంగా చెప్పారండి. యద్యదాచరతి శ్రేష్ఠ తత్వ దేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తతను వర్తతే. ఒక నాయకుడు ఎలా ఉండాలి అంటే యూ హ్యావ్ టు సెట్ ద స్టాండర్డ్స్. ఎవరైతే ఒక స్టాండర్డ్స్ సెట్ చేస్తారో మిగతా వాళ్ళు కూడా స్టాండర్డ్స్ అచీవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు అచీవ్ చేసిన స్టాండర్డ్స్ని వీళ్ళు అచీవ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సెట్ చేసిన స్టాండర్డ్స్ అచీవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ ఎత్తు అందుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అలాంటి స్టాండర్డ్స్ సెట్ చేయడమే లీడర్షిప్ యొక్క పని. సో మనం అలా స్టాండర్డ్స్ సెట్ చేస్తే 10 మంది మన చుట్టూ ఉన్న వాళ్ళు చూసి మనం కూడా ఎస్, నేను కూడా ఇలాంటి పనులు చేయాలి, నేను కూడా ఇలాంటి కార్యాలు చేయాలి, వాళ్ళని అందుకోవాలి అనే గోల్ పెట్టుకుంటారు. చూసావా, దట్ ఈస్ వాట్ ఈస్ లీడర్షిప్, రైట్? సో ఒకసారి క్విక్గా చార్ట్లో మీకు నచ్చిన ఒక ఎనీ 2 లీడర్ నేమ్స్ రాయండి. ఎనీ 2 లీడర్స్, ఎనీబడి యూ లైక్ ఇన్ యువర్ లైఫ్. యువర్ ఫేవరెట్ లీడర్స్. ఓకే, భవానీ గారు మోదీ అంటున్నారు, శ్రీశైలం గారు కేసీఆర్ అన్నారు, కలాం మోదీ ఎన్టీఆర్ కేసీఆర్, మై సెల్ఫ్ సరస్వతి గారు సూపర్, హరీష్ రావు గారు ఓకే. ఎలాన్ మస్క్, సుందర్ పిచ్చాయి, మోదీ, కలాం, వివేకానంద, ఏపీజే అబ్దుల్ కలాం, ఎక్సలెంట్. పివి నరసింహారావు గారు, వావ్. సిబిఎన్ గారు, కలాం గారు, పవన్ కళ్యాణ్. ఓకే, ఇంకా
ఎస్, మనకి 50+ పార్టిసిపెంట్స్ ఉన్నారండి. ఐ నీడ్ ఎవ్రీవన్ టు బి యాక్టివ్, ఇంటరాక్టివ్. సూపర్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఆన్సర్ సరిత గారు. మై డాడ్, ఎక్కడో లేరండి లీడర్స్. వండర్ఫుల్. ఎస్ నవీన్ గారు. సార్ మై నాది మామ్. మెసేజ్ చేయడానికి రావట్లేదు, సారీ. చెప్పండి సార్ చెప్పండి, సర్దార్ పర్వాలేదు. వల్లభాయ్ పటేల్ సార్. వండర్ఫుల్, సర్దార్ వల్లభాయ్ పటేల్, అమేజింగ్ అండి. యా, గుమ్మడి నర్సయ్య, మై మామ్, కలాం గారు. ఓకే, సూపర్. వాజ్పేయి గారు. వాజ్పేయి గారు. సో మెనీ అమేజింగ్ లీడర్స్ అండి. పాలిటిక్స్ తీసుకోండి, బిజినెస్ తీసుకోండి, మన నైబర్హుడ్ లో, మన కమ్యూనిటీలో, ప్రతి చోట కూడా అద్భుతమైన లీడర్స్ ఉంటారు. మన గురువు గారి గంప నాగేశ్వరరావు గారికి అద్భుతమైన లీడర్, రైట్? సో ఇలా ఎంతో మంది అద్భుతమైన లీడర్స్ ఉన్నారు. ఎస్ అన్నవరం గారు, అన్నవరామ్, సారీ, అన్మ్యూట్ చేసుకోండి. సార్ భగత్ సింగ్ సార్. సారీ, భగత్ సింగ్ గారు కూడా ఒక లీడర్షిప్ మెయింటైన్ భగత్ చేశారు సింగ్ సార్. అద్భుతమైన లీడర్, దెర్ ఇస్ నో డౌట్, రైట్? ఓకే, సూపర్. సో ఎందుకు ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన లీడర్స్ని ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు హ్యాండ్ రైస్ చేసి ఎందుకు సెలెక్ట్ చేశారు, ఎందుకు వాళ్ళు మీ ఫేవరెట్ లీడర్స్ అని ఒక్కసారి హ్యాండ్ రైస్ చేసి చెప్పండి. ఎస్ రామ్ గారు చెప్తారా? వై భగత్ సింగ్? అర్జున్ గారు. నాకు ఇష్టమైన లీడర్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు అండి. ఓకే. యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి చాలా మంది లీడర్స్ ని చూస్తూ పెరిగాను. కాకపోతే ఈయన గత 10 సంవత్సరాల నుంచి లీడర్ గా మనకు కనిపిస్తున్నారు. ఈ 10 సంవత్సరాల్లోనే లీడర్ గా ఇలా ఉండాలని చెప్పి కొన్ని కోట్ల మందికి ఒక మార్క్ అనేది సెట్ చేశారు. అంటే ఎన్ని అవమానాలు వచ్చినా సరే లీడర్ చలించకూడదు, అవమానాలని తిరిగి మళ్ళీ విజయాలుగా మార్చుకోవాలి అన్న కాన్సెప్ట్ అయితే ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. వండర్ఫుల్. సో అందుకే అందుకే నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం సార్. అంటే ఆయన ఉన్న స్థాయికి అవి చాలా. ఓకే సార్, థ్యాంక్ యూ. సరిత గారు. సార్ థ్యాంక్ యూ సార్. మై డాడ్ ఈస్ మై లీడర్ సార్. వాళ్ళ కష్టాన్ని సార్ వాళ్ళ కష్టాన్ని మనకు తెలియజేయకుండా ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలి మెలకువలు నేర్పిస్తున్నాడు కాబట్టి మై డాడ్ ఈస్ మై లీడర్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. అందరూ ఒకసారి క్లాప్స్ గట్టిగా సరిత గారికి, వాళ్ళ డాడీకి, రైట్? ఆఫ్ కోర్స్ ఎవ్రీ పేరెంట్ బోత్ మదర్ ఫాదర్ అద్భుతంగా కూడా అందరూ వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేసి పిల్లల కోసం చేస్తూ ఉంటారు. సూపర్ అండి. నవీన్ గారు. సార్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అందరికీ హ్యాపీ ఈవినింగ్. సార్ నేను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పేరు చెప్పాను సార్. ఎందుకోసం అంటే మనకు ప్రస్తుత రాజకీయాలు నిడిచిపెడితే మనకు స్వాతంత్రం వచ్చిన టైంలో దేశం ముక్కలుగా ఉండకుండా ప్రతి ఒక్కరిని ఒక యూనిటీగా తీసుకొచ్చారు. మన లోపల ఇప్పుడు ఏ మార్కెట్ అన్నా తీసుకోండి, ఒక లీడర్ అనే వ్యక్తికి మంచిగున్నా చెడ్డన్నా ప్రతి ఒక్కరిని మనం దారిలో పెట్టడానికి ఒక ఐక్యత అనేది ఇంపార్టెంట్, యూనిటీ. అందు గురించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ టైంలోనే యూనిటీగా ఆలోచించి ప్రతి ఒక్కరిని ఒక కాంక్షలో తీసుకొచ్చారు కాబట్టి నాకు ఇష్టం అని తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సుజాత గారు. ఓకే సార్, యా చెప్పండి. అందరికీ హ్యాపీ ఈవినింగ్ సార్. సో నేను తల్లిదండ్రులను అయితే గురువుగా భావిస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క మన అడుగు అడుగున వాళ్ళ మన సాయం చేస్తారు కాబట్టి నేను అది కాకుండా ఇప్పుడు నాకు ఎవరైతే గురువుగా ఇప్పుడు ముందు చూపిస్తున్నారో ఇలా ఉండాలి, ఇలా చేయాలి, జీవితం అంటే ఇలాగ ఉంటుంది, అన్ని వస్తుంటాయి పోతూ ఉంటాయి, అలా కాకుండా ఈ విధంగా ఉంటే అంటే ఒక దారి చూపించేవారు, మనతో ఉండి మనం నడిపించేవారు గురువు ఎంత ఇంపార్టెంట్, ఒక లీడర్ కూడా మన జీవితంలో అంత ఇంపార్టెంట్ అని నేను భావిస్తున్నాను సార్. అందుకు గణేష్ గారి నేను ఎక్కువ అభిమానిస్తాను అనమాట. అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్ సరస్వతి గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ. మదర్, ఫాదర్ అండ్ టీచర్ వచ్చేసి ఫస్ట్ లీడర్స్ ఎవరికైనా సరే లైఫ్ లో. దెన్ నెక్స్ట్ నేను మై సెల్ఫ్ అని ఎందుకు రాశాను సెకండ్ లీడర్ గా అంటే, సో వాళ్ళని ఫాలో అవుతూ ఫస్ట్ మనకి మనం ఎలా లీడ్ చేసుకోవాలి అనేటువంటిది మనకు తెలిసి ఉండాలి. దెన్ ఓన్లీ మనం వేరే వాళ్ళని గైడ్ చేయగలం, వాళ్ళకి ఒక వే అనేటువంటిది వేయగలం కదా. అందుకని నేను లీడర్ని అని చెప్పేసి నేను చెప్పాను.
వండర్ఫుల్, థ్యాంక్ యూ. సంతోష్ కుమార్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ అంటే లీడర్ అంటే నేనేమనుకుంటానంటే వాళ్ళు ఒక విజన్ ని చూస్తారు సార్. అంటే ఒక 15 years 20 years తర్వాత ఎలా ఉండే విజన్ ని వాళ్ళు ముందే ఊహించుకుంటారు. అంటే వాళ్ళు ఆ విజన్ చూసేస్తారు. అలా నేను అనుకుంటున్నాను. నేను సిబిఎన్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి పెట్టాను. సిబిఎన్ గారు వచ్చి 2020 విజన్ ని 2000 లోనే చూసారు ఆయన. నెక్స్ట్ ఏపీజే అబ్దుల్ కలాం గారు దేశ భవిష్యత్తు అనేది విద్యార్థుల్లోని యువతలోనే ఉందని చెప్పి ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా కూడా లాస్ట్ మినిట్ వరకు విద్యార్థులతో మమేకం అవ్వడానికి ట్రై చేసి వాళ్ళ ద్వారా డెవలప్మెంట్ జరగవచ్చు అనేది లీడర్షిప్ గా ఆయన చాలా చాలా బాగా చేశారని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్, థ్యాంక్ యూ. లాస్ట్ చిన్నమ నాయుడు గారు, మళ్ళీ మిగతా వాళ్ళందరికీ కూడా అవకాశం వస్తుంది. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. నాకు ఇష్టమైన లీడరు చంద్రబాబు నాయుడు గారు అండి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒక టీం నడిపించాలన్న కమాండింగ్ ఉన్న పవర్ఫుల్ నాయకుడని నేను గట్టిగా నమ్ముతున్నాను సార్. ఒక విజన్ 2020లో ఇప్పుడున్న హైదరాబాద్ తెలంగాణ డెవలప్మెంట్ అయ్యిందంటే ఆయన స్థలం వల్ల, చాలా దీని వల్ల. ఇప్పుడు ఆంధ్రాలో అమరావతి ఒక టాప్ లెవెల్లో వెళ్తుంది. ఇంతకు ముందు లేదు అంటే ఇప్పుడు వెళ్తుంది. విజన్ 2047 అని చెప్పేసి ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరిని ఒక మూకుమ్మడిగా అంటే అందరినీ కలుపుకుంటూ వెళ్ళే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నేను ప్రకారం నమ్ముతాను. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఐ థింక్ విద్యానందరాజు గారు ఏదో మెసేజ్ పెట్టారు, ప్లీజ్ స్టార్ట్ అని. ఐ డోంట్ అండర్స్టాండ్. విద్యానందరాజు గారు చెప్పండి. అంటే ఏం లేదు సార్, అంటే కొందరుగా స్టార్ట్ చేస్తే మనం సో దట్ వీ కుడ్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ. అంటే ఇప్పుడు చేయలేదంటారా? అంటే మీరు చెప్తే, మీరు ట్రైనర్ గా దట్ ఈస్ ద ట్రైనింగ్. ట్రైనింగ్ ఈజ్ అంటే నేను మాట్లాడితేనే ట్రైనింగ్ కాదు. ఆర్ యు నాట్ లెర్నింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఆల్ దీస్ పీపుల్? Yeah, we are learning, but we are that is training. See, there is an agenda. we are expecting so much from you, sir, actually గా. ఎందుకంటే మనకున్న టైం చాలా తక్కువ కదా. ఓకే. అందువల్ల ఇప్పుడు ఆల్రెడీ మనకి మళ్ళీ 9 అయిపోతుంది. నాకు మళ్ళీ 9:30 క్లాస్ ఉంది అంతే. ఓకే. Yeah, so there is already a design that we are following. Thank you anyways for your consideration. Okay, అందరూ మిగతా కూడా హ్యాండ్స్ డౌన్ చేయండి. Yes, thank you so much. So friends, yes, మీరు చెప్పిన నేమ్స్ చూస్తే చాలా వరకు కూడా ఆఫ్ కోర్స్ ఇప్పుడు అబ్దుల్ కలాం గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని, గాంధీ గారు అన్నారు, మోదీ గారు, మెనీ పీపుల్ దే ఆర్ సెల్ఫ్లెస్. వాళ్ళ కోసం వాళ్ళు పని చేయలేదు, 10 మంది కోసం పనిచేశారు. దట్ ఈస్ వాట్ వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లీడర్, రైట్? సో విజన్ అని చెప్పారు. ఆఫ్ కోర్స్ విజన్ ఈజ్ ఇంపార్టెంట్. విజనరీ ఉన్న వాళ్ళే లీడర్స్ అవుతారు. ఓకే. సో బట్ అగైన్ చాలా మందికి ఏంటంటే లీడర్షిప్ అనగానే ఒక పొజిషన్ గుర్తుకొస్తుంది. ఇట్ ఇస్ నాట్ ద పొజిషన్. ఏదో మనం ఒక పెద్ద యూనివర్సిటీలో చదివితే డిగ్రీ వస్తే యూ డోంట్ బికమ్ లీడర్. ఒక ఎంబీఏలో లీడర్షిప్లో ఎంబీఏ చేస్తే సరిపోదు. ఇట్స్ నాట్ ద పొజిషన్. మనం ఎంతమందిని ఎంపవర్ చేస్తున్నాము, దట్స్ వాట్ మ్యాటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. లీడర్షిప్ ఈజ్ నాట్ ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, ఒక ప్రెసిడెంట్ ఏదో ఒకటి అయితే కాదు లీడర్షిప్. ఒకవేళ ఒక వ్యక్తి లీడర్షిప్ పొజిషన్లో ఉన్నా కూడా జనాలు ఎవరి దగ్గరికి వెళ్తారండి? ఆ ప్రాబ్లమ్స్ ఎవరు సాల్వ్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కానీ ఫలానా వ్యక్తి లీడర్ అని చెప్పి లీడర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఆ సమస్యల్ని పరిష్కరించే వాళ్ళ దగ్గరనే వెతుక్కుంటూ వెళ్తారు, వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా లేకున్నా. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ లీడర్ ఈస్ హూ సాల్వ్స్ ద ప్రాబ్లమ్, హూ ఎంపవర్స్ అదర్స్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ నీడెడ్. ఇట్స్ నాట్ అబౌట్ యూ. లీడర్షిప్ ఈజ్ మీ గురించి కాదు, మిగతా వాళ్ళ గురించి. ఇక్కడ చాలా మంది కూడా అబ్దుల్ కలాం గురించి గారు చెప్పారు. సో ఈరోజు అబ్దుల్ కలాం గారు చెప్పిన కొన్ని లీడర్షిప్ ప్రిన్సిపల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో హి హస్ ఎక్స్ప్లెయిన్డ్ లాట్ ఆఫ్ లీడర్షిప్ ప్రిన్సిపల్స్. సో అందులోంచి కొన్ని తీసుకున్నాను. సో అవి ఈరోజు మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం, రైట్? సో లీడర్ ఎలా ఉండాలి? ఇందాక మీరు చెప్పినట్టు విజన్. దెర్ ఇస్ నో విజన్, దెర్ ఇస్ నో లీడర్. మిగతా వాళ్ళంతా కూడా మామూలుగా మనందరం కూడా ఏదో ఒకటి, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రిప్కి వెళ్ళాలనుకోండి, దాని ప్రకారం ప్రిపేర్ అవుతాం. నార్త్ ఇండియాకి వెళ్ళాలంటే ఒక రకంగా ప్రిపేర్ అవుతాం, సౌత్ ఇండియాలోకి వెళ్ళాలంటే ఒక రకంగా ప్రిపేర్ అవుతాం, పక్కూరికి వెళ్ళాలంటే ఒక రకంగా ప్రిపేర్ అవుతాం. సో మనం ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తే దాని ప్రకారం మన ప్రిపరేషన్ ఉంటుంది. సో వితౌట్ ఎ విజన్ మన యాక్టివిటీస్ అన్నీ కూడా ర్యాండమ్గా ఉంటాయి. ఏదో రోజువారి పనులు చేస్తాం కానీ there is no clarity. So without vision there is no success, right? Obviously. ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే చాలా మంది లీడర్స్ ఆ విజన్ని అందరితో షేర్ చేయరు, వాళ్ళు మాత్రమే పెట్టుకుంటారు. మిగతా వాళ్ళకి కేవలం పనులు మాత్రమే చెప్తుంటారు. కేవలం పని చెబితే చాలా మందికి అర్థం కాదు, ఎందుకు చేస్తున్నామో అర్థం కాదు. కానీ విజన్ ఉన్నప్పుడు ఆ పని ఎందుకు చేస్తున్నాం అనే ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో యాజ్ అ లీడర్ మన విజన్ని 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు కూడా మీతో పాటు వచ్చే అవకాశం ఉంటుంది.
అది తెలియకపోతే అది కేవలం ఏదో ఒక పనిగా మాత్రమే మిగిలిపోతుంది, రైట్? సో టీం అందరూ కూడా ఆ విజన్కి పనిచేసినప్పుడు మాత్రం ఆ విజన్ లీడ్ చేస్తాం. ఎందుకంటే మనం మైండ్లో ఒకటి పెట్టుకుని 10 మందికి 10 పనులు చెప్తే అవుతుంది అనుకుంటే అంత పొరపాటు. సో స్టార్టింగ్లో చెప్పిన కోట్ కూడా అంటే మనం అనుకున్న పనిని మీకు పీపీటీ పంపిస్తానండి, నో నీడ్ టేక్ ఆల్ ద ఫోటోస్ మీకు పీపీటీ షేర్ చేస్తాను, సో యూ కెన్ హ్యాపీలీ గో త్రూ తర్వాత, రైట్? సో మనం అనుకున్న పనిని 10 మందితో అది వాళ్ళ పనిగా చేయించడమే లీడర్. సో ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ నేను పని చెప్తాను మీరు చేయండి, నేను పని చెప్తాను మీరు నో, దట్ ఈస్ నాట్ లీడర్షిప్. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు, దెర్ ఇస్ నో హ్యాపీనెస్, దెర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్. వాళ్ళు మనస్ఫూర్తిగా పని చేయరు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, రైట్? The second thing is leader should be able to travel unexplored path. చాలా మంది ఇందాక క్వశ్చన్ అడిగితే కేవలం కొద్ది మంది మాత్రమే మళ్ళీ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఫస్ట్ థింగ్ యూ షుడ్ డూ ఇస్ ఎవ్రీబడి షుడ్ రేజ్ యువర్ హ్యాండ్. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్. మీకు తెలియకపోవచ్చు, ట్రై చేయండి, అటెంప్ట్ చేయండి. లేదు నేను చెప్పాల్సిన అవసరం లేదు, నలుగురిని పిలుస్తున్నారు, నా హ్యాండ్ రైజ్ చేస్తే నాకు పిలుస్తారా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ చాలా మందికి వస్తుంటాయి. But first, most importantly, you travel, just start doing things that everybody is not doing. అప్పుడు మాత్రమే మనకు సక్సెస్ వస్తుంది, రైట్? టు కీప్ ఆన్ డూయింగ్ ద సేమ్ ఓల్డ్ థింగ్స్ యూ విల్ కీప్ ఆన్ గెటింగ్ ద సేమ్ ఓల్డ్ రిజల్ట్స్. మనం చేసే పనుల్లో మార్పు రాకపోతే రిజల్ట్స్ ఎప్పటికీ కూడా మారవు. సో కీప్ డూయింగ్, కీప్ లెర్నింగ్. స్టార్టింగ్లో శ్రీలత గారు చెప్పారు, మనం ఏదైనా మిస్ అయితే తప్పని కాదు, అది నేర్చుకుంటాం, మళ్ళీ దాన్ని సరి చేసుకుంటాం, రైట్? సో రిస్క్స్, ఛాలెంజెస్, దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ థింగ్స్. యాజ్ అ లీడర్ కొత్త దారిలో వెళ్ళాలి అంటే రిస్క్ తీసుకోవాల్సిందే. ఆ మైండ్ సెట్ ఉండాలి, ఎక్స్ప్లోర్ చేయగలగాలి. అటువంటిప్పుడు మాత్రమే మనం ఒక లీడర్గా ఎదిగే అవకాశం ఉంటుందండి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ నారాయణమూర్తి గారు ఉన్నారు, అందరికీ తెలిసే ఉంటుంది, రైట్? సో వెన్ దే స్టార్టెడ్ ఇన్ఫోసిస్ ఆల్మోస్ట్ 40+ years బ్యాక్, వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు దెర్ వర్ 7 founders ఉన్నారు, వాళ్ళందరూ కలిసి చేశారు. కానీ అందులో ఒకరిద్దరు వాళ్ళని నమ్మలేదు. ఓకే ఇది ఈ కంపెనీ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, వెరీ బిగినింగ్లో కొన్ని సంవత్సరాలకి ఒక అతను ఆయన వాటర్ తీసుకుని వెళ్ళిపోయారు, రైట్? సో దట్ ఈస్ హౌ ఇట్ విల్ బి లైఫ్. లైక్ నో సక్సెస్ ఈజ్ షార్ట్ టర్మ్, విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎవరికి సక్సెస్ రాదు. బట్ నమ్మిన వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఉన్నారు, దే ఆల్ బికమ్ వరల్డ్ ఫేమస్. ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఎంతో కంపెనీకి CEO అయ్యారు, తర్వాత ఎంతో అద్భుతమైన పేరు సంపాదించుకున్న వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. బట్ కొంతమంది నమ్మకుండా చాలా తొందరగా అంటే దే డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. సో బట్ ఇప్పుడు మనకు తెలుసు ఇన్ఫోసిస్ అనేది ఒక కంపెనీ, ప్రపంచవ్యాప్తంగా దానికి ఎంత నేమ్ ఉంది, దానికి ఎంత వాల్యూ ఉంది. సో దట్ ఇట్ టుక్ 20+ years టు బిల్డ్ దట్. ఇట్స్ నాట్ ఈజీ. కానీ ఆ రిస్క్ తీసుకోగలిగిన వాళ్ళు మాత్రమే కలిసి ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా స్టార్టింగ్లోనే వెళ్ళిపోవడం జరిగిందండి, రైట్? సో సక్సెస్, హౌ డు వి మేనేజ్? మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఫెయిల్యూర్ ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. చాలా మంది అనుకుంటారు ఓకే ఒక పని చేసాము ఫెయిల్ అయిపోయాము. నో, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. అబ్దుల్ కలాం గారు ఎవ్రీథింగ్ హీ సేస్ టాక్స్ అబౌట్ ఫెయిల్యూర్, రైట్? సో ఫెయిల్యూర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ సక్సెస్ అని చెప్పి తను ఎప్పుడు చెప్తూనే ఉంటారు. సో ఎవరైతే ఫెయిల్ అవ్వడానికి భయపడితే ఏం చేస్తుందని మనం పని చేయము. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఏమైనా ఫెయిల్ అవుతాము అని భయపడితే పని చేయము, అక్కడే మన సక్సెస్ అనేది ఆగిపోతుంది. కాబట్టి యూ షుడ్ బి రెడీ టు టేక్ బోత్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. అప్పుడే మనం రిస్క్ తీసుకోవాలి, అప్పుడే కొత్త పనులు చేసే అవకాశం ఉంటుంది, రైట్? సో ఇట్స్ నాట్ ద ఫెయిల్యూర్ దట్ కౌంట్స్, బట్ వాట్ యూ డూ ఆఫ్టర్ ద ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ని ఎలా హ్యాండిల్ చేస్తాము, దాన్ని ఎలా రెస్పాన్స్ ఇస్తాము, దాని తర్వాత తీసుకునే స్టెప్స్ అనేవి మోర్ క్రిటికల్, రైట్? సో హౌ డు యూ బౌన్స్ బ్యాక్, రెసిలియన్స్ అంటాము, ఎన్నో రకాల మీనింగ్స్ ఉన్నాయి. బట్ ఒక ఫెయిల్యూర్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాము అనేది ఇంపార్టెంట్ దాన్ వెదర్ వీఆర్ సక్సెస్ఫుల్ ఆర్ ఫెయిల్యూర్, రైట్? సో ఒక మనిషి క్యారెక్టర్ని డిసైడ్ చేయాలంటే ఎప్పుడు చేస్తే వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. మామూలుగా అందరూ బాగానే ఉంటారు, కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఎథిక్స్ ఫాలో అవుతున్నారా, వాళ్ళ వాల్యూస్ ఫాలో అవుతున్నారా, లేదా తప్పులు చేస్తున్నారా? దట్ ఈస్ వెన్ ద టెస్ట్ హ్యాపెన్స్. ఒక మనిషికి పరీక్ష ఎప్పుడు అంటే కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎలా ఉన్నారని. మామూలుగా అందరూ బాగానే ఉంటారు, అందరూ హ్యాపీగానే ఉంటారు, అందరూ నవ్వుతూనే ఉంటారు, అందరూ సంతోషంగానే ఉంటారు, కానీ కష్టం వచ్చినప్పుడు చూడాలి, రైట్? సో ఇట్ ఈస్ బెటర్ టు లీడ్ ఫ్రమ్ బిహైండ్. అంటే లీడర్ అనే వాళ్ళు ముందు నడిపించాల్సిన అవసరం లేదు, వెనక ఉండి కూడా 10 మందికి దారి చూపించవచ్చు. ఎస్పెషల్లీ కలాం గారు అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పారు. ఇస్రోలో వాళ్ళ లీడర్స్, రైట్? సతీష్ ధావన్ గారు కావచ్చు, ఎంతోమంది ఏదైనా ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, వాళ్ళు ఓనర్షిప్ తీసుకున్నారు. బట్ వెన్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్, దే సెంట్ అదర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా. ఏంటి నువ్వు వెళ్ళి అనౌన్స్ చేయి, కానీ ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి ఓనర్షిప్ తీసుకున్నారు. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ మోదీ గారు.
రైట్? సో దట్ ఈస్ వాట్ లీడర్ ఈజ్ లైక్. సక్సెస్ వచ్చినప్పుడు నేను క్రెడిట్ తీసుకుంటాను, ఫెయిల్యూర్ అయినప్పుడు మా టీం ఫెయిల్ అయింది. చాలా మంది చెప్తుంటారు మా టీం సరిగ్గా పనిచేయలేదండి, మా టీం ఫెయిల్ అయింది. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ మా టీం వేరే నేను వేరే కాదు. లీడర్ ఈజ్ ఆల్వేస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టీమ్, రైట్? సో లీడర్ ఆల్సో కరేజ్ టు మేక్ అ డెసిషన్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఎనీ ఛాలెంజింగ్ థింగ్, చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే డెసిషన్ మేకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ థింగ్. ఎవరైతే నిర్ణయాల్ని కరెక్ట్గా తీసుకోగలరో వాళ్ళు ఈజీగా లీడర్ అవుతారు. ఎందుకంటే నిర్ణయం మన లైఫ్ అంతా కూడా ఫుల్ ఆఫ్ డెసిషన్స్. ఎవ్రీ మినిట్ ఇస్ డెసిషన్, ఎవ్రీ మినిట్ వి టేక్ ఎ డెసిషన్. ప్రతిసారి కూడా ఏదో ఒక డెసిషన్ తీసుకుంటే మన లైఫ్ ముందుకు వెళ్తుంది. రైట్ లెఫ్ట్, ముందుగా వెనక, ఏదో ఒక డెసిషన్, ఏదో ఒక ఛాలెంజ్ వస్తుంటుంది. ఆ ఛాలెంజ్ అప్పుడు ఎంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకుంటావు, ఎంత క్విక్గా డెసిషన్ తీసుకుంటావు, మన ఇంట్యూషన్ ఎంత నమ్ముతాం, మన గట్ ఫీలింగ్ ఎంత నమ్ముతాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే ఏదైనా పని చేసినప్పుడు అది సక్సెస్ అయితే సక్సెస్ఫుల్ స్టోరీ. నా సౌండ్ తక్కువ వస్తుందండి, ఇది ప్రాబ్లం. మిగతా వాళ్ళకి క్లియర్గా ఉందా? అంజిరెడ్డి గారు క్లియర్గా ఉందా? ఒకసారి రవీంద్ర గారు మీ దగ్గర చూసుకోండి. రైట్, మనం ఏదైనా పని చేసినప్పుడు అది సక్సెస్ఫుల్ అయితే సక్సెస్ స్టోరీ, ఫెయిల్ అయితే ఫెయిల్యూర్ స్టోరీ. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఒకే పని ఇద్దరు చేస్తే ఒక సక్సెస్ కావచ్చు, ఒక ఫెయిల్యూర్ కావచ్చు. దెర్ ఇస్ నో గ్యారంటీ దట్ ఎవ్రీ పర్సన్ అందులో సక్సెస్ అవుతారని గ్యారంటీ లేదు, రైట్? బట్ ఇట్స్ అ డెసిషన్ దట్ కౌంట్స్. ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు కొంతమందికి సక్సెస్ అవ్వచ్చు, కొంతమంది కాకపోవచ్చు. కానీ ఆ డెసిషన్ తీసుకునే క్యాపబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనల్ని మనం నమ్మినప్పుడు ఆ డెసిషన్ తీసుకోగలం. దెర్ ఇస్ ఆల్వేస్ లాట్ ఆఫ్ టైమ్స్ మనం వేరే వాళ్ళు చేశారు, ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది, వాళ్ళు చేశారు, సక్సెస్ అయింది, అప్పుడు మనం డెసిషన్ తీసుకుంటాం. బట్ అన్నోన్ టెరైన్లో మన తెలియని దారిలో కూడా డెసిషన్ తీసుకోగలడమే లీడర్షిప్ అండి. ఆ రిస్క్ తీసుకోగలడమే లీడర్షిప్. సో డెసిషన్ మేకింగ్ అంటే చిన్న చిన్న విషయాలకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఏం కూర వండాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఇవన్నీ కూడా డెసిషన్స్. ఎందుకంటే అవే ఆ చిన్న చిన్న విషయాలే మనల్ని ఒక డెసిషన్ మేకింగ్కి లీడ్ చేస్తాయి. ప్రతి చిన్న విషయంలో మన డెసిషన్ చాలాసార్లు ఏంటంటే నీ ఇష్టం, నువ్వేం చెప్తే అది మీ ఇష్టం, ఇలాంటి ఆన్సర్స్ మన దగ్గర చాలా మంది దగ్గర వస్తుంటాయి. సో అది కాకుండా మన నిర్ణయం, ప్రతిదానికి కూడా మన నిర్ణయం అనేది ఒకటి ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ అందరి మీద రుద్దమని కాదు, ఆ నిర్ణయం తీసుకుని వాళ్ళతో వ్యాలిడేట్ చేయండి. అండ్ వన్ ఆఫ్ ద ఛాలెంజ్ విత్ లీడర్షిప్ చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు టీంకి రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళ నిర్ణయాన్ని ఎప్పుడు రుద్దుతుంటారు. అటువంటిది ఎప్పుడు పనిచేయదు. నిర్ణయం మనం అందరి మీద రుద్దితే ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో డెసిషన్ అనేది వాళ్ళ డెసిషన్ లాగా ఉండాలి. యూ హ్యావ్ టు బై అంటే వాళ్ళని కూడా దానికి అగ్రీ అయ్యేటట్టు, యాక్సెప్ట్ అయ్యేటప్పుడు ఉన్నప్పుడు మాత్రమే ఆ డెసిషన్స్ పనిచేస్తాయి. బట్ యూ షుడ్ బి ఏబుల్ టు టేక్ ద డెసిషన్. ఎందుకంటే వాళ్ళు తీసుకోలేనప్పుడు, డెసిషన్ తీసుకోలేనప్పుడు లీడర్గా మన డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, రైట్? ఎట్ టైమ్ ఎ లీడర్ నీడ్స్ టు మేక్ టఫ్ డెసిషన్స్. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుఎస్ వార్ జరుగుతుంది ఇరాన్ పైన. అక్కడ ఆర్మీ ఉంటారు, నేవీ ఉంటారు, ఎంతోమంది ఉంటారు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉంటారు. అందులో కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు ఈ వార్ ఎందుకు, నో, నీకు పర్సనల్గా ఒపీనియన్ లేదు. బట్ వెన్ గవర్నమెంట్ టుక్ ఎ డెసిషన్ యూ మస్ట్ గో డూ ఇట్, దట్స్ ఇట్. అలాంటి టఫ్ డెసిషన్స్ లీడర్షిప్ తీసుకుంటారు. నాట్ ఎవ్రీబడి విల్ లైక్ ఇట్, యాక్సెప్ట్ ఇట్, బట్ మీరు అక్కడ టీంలో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ఫాలో ద డెసిషన్. దట్ ఈస్ వాట్ లీడర్ ఈజ్ ఆల్ అబౌట్. రైట్ ఆర్ రాంగ్, దట్స్ డిఫరెంట్ క్వశ్చన్, బట్ ద డెసిషన్ ఈజ్ మేడ్ అండ్ యూ హ్యావ్ టు టేక్ దోస్ టఫ్ డెసిషన్స్ అండ్ మేక్ షూర్ యువర్ టీమ్ ఈజ్ ఫాలోయింగ్ దోస్ డెసిషన్స్, రైట్? అండ్ అనదర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్పేది నొబిలిటీ. అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మనం ఏ పని చేసినా కూడా ఎందుకు చేస్తున్నాం ఆ క్లారిటీ ఉండాలి. మనం చేసే పనుల గురించి అందరికీ క్లియర్గా ఉండాలి, రైట్? సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అని చెప్పేది అంటే ఇంటిగ్రిటీ అంటారు, సమగ్రత. మనం చేసే మాటలకి చేతలకి పొంతన ఉండాలి. చెప్పడం ఒకటి, చేసేది ఒకటి కాదు. ఇంటిగ్రిటీ అనేది మన మాట ఏంటి, మన మాట మనం, దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్. మనం ఒక మాట ఇచ్చి ఫాలో అవుతున్నామా లేదా? ఈరోజు 5 గంటలకు కలుస్తానని చెప్తాం, మనం ఒకరికి కలుస్తున్నామా లేదా? కలవకపోతే మనం ఏం చేస్తున్నాం? 5 నిమిషాల్లో వస్తామని చెప్తారు కొంతమంది, అరగంట అయినా కనిపించరు. ఏంటంటే ఇక్కడే నా పక్కనే ఉన్న వస్తున్నా అంటారు. వెరీ వెరీ క్యాజువల్గా ఉంటుంది. నో, మనం మాట ఇస్తే మాట, అంటే మన మాటకు మనమంతా విలువ ఇవ్వాలి ఫస్ట్. ఎవ్రీ టైం మీరు ఏం మాట్లాడినా కూడా దానికి ఎంత వాల్యూ ఉంది. ఒక 2-3 సార్లు మీరు అలా చెప్పారనుకోండి, ఎదుటి వాళ్ళు నమ్ముతారమని నమ్మరు. వీడు ఎప్పుడంతే వస్తా అంటాడు, రాడు, నమ్మలేము. ఏదో కథలు చెప్తారు, గాలి మాటలు మాట్లాడతారు, ఇట్లాంటి ఒపీనియన్స్ తీసుకుంటారు తప్ప నోబడి విల్ గివ్ రెస్పెక్ట్ యూ, నోబడి విల్ టేక్ యూ సీరియస్లీ. సో కేవలం ఏదో
నోటికొచ్చింది మాట్లాడడం కాదు, చూద్దాంలే, చేద్దాంలే, కలుద్దాంలే, ఇలాంటివి చాలా క్యాజువల్గా చెప్తుంటాం మనం. బట్ దట్ వాట్స్ బికమ్ యువర్ వర్డ్. మీ వర్డ్కి మీరు ఎంత వాల్యూ ఇస్తున్నారు ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దట్ ఇస్ వాట్ ఇన్ ఇంటిగ్రిటీ అంటే. మినిమం మన వర్డ్కి మనం ఎంత ఇస్తున్నాం, ఎదుటి వాళ్ళకి ఎంత ఇస్తున్నాం, మన కమిట్మెంట్స్ ఏంటి, ఆ కమిట్మెంట్ మీట్ అవుతున్నాం, మీట్ అవ్వకపోతే మనం ఏం చేస్తున్నాం, ఎట్లా రెస్పాండ్ అవుతున్నాం. దీస్ ఆర్ ఆల్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్స్. సో చెప్పేది చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. ఇందాక చెప్పినట్టు ఐ మీన్స్ టీమ్. నేను, మా టీం వేరే సపరేట్ కాదు. మా టీం సరిగ్గా పనిచేయలేదంటే నో, దట్ ఈస్ నాట్ అక్సెప్టబుల్. యు ఆర్ రెస్పాన్సిబుల్. లేదా లీడర్ మీరే రెస్పాన్సిబుల్. టీం పనిచేయలేదంటే నో. టీం రిజల్ట్ ఏదైనా కూడా అది మీ మీద ఆధారపడి ఉంటుంది, రైట్? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు చాలా మంది మీద నమ్మకం ఉండదు. చాలా మంది అందరూ తప్పులు చేస్తుంటారు, వాళ్ళు అది చేస్తారు, చెప్తే వినరు, అర్థం కాదు, ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. బట్ యాజ్ ఎ లీడర్ వీ షుడ్ హ్యావ్ ఎ ట్రస్ట్ ఇన్ ద పీపుల్. ఎవ్రీబడి కెన్ లెర్న్. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోగలరు. వాళ్ళకి అలాంటి అవకాశాలు ప్రొవైడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం తొందరగా నమ్మకం పోగొట్టుకుంటాం చాలా మంది మీద. ఓకే, వీళ్ళు వేస్ట్, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, వీడు పని చేయడు, వీడికి ఏం లేదు. బట్ మనం వాళ్ళకి కరెక్ట్గా ట్రైన్ చేస్తున్నామా, కరెక్ట్గా అర్థం చేసేటట్టు చెప్తున్నామా? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇంట్లో పిల్లలు కావచ్చు, హస్బెండ్ వైఫ్ అంటారు, ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు వినరు, వీళ్ళకి అర్థం కాదు, చెప్తే ఇంత ఎప్పుడు బట్టలు ఇక్కడే పడేస్తారు, టవల్ ఆరేయడం కూడా తెలియదు. ఇలాంటి చాలా చాలా చిన్న చిన్న విషయాలు కూడా మనం అనుకుంటాం వీళ్ళకు హోప్లెస్ అంటాం మనం. చెప్పి వేస్ట్, రైట్? సో మనకి మన పిల్లల మీద టైం ఉండదు, భార్యకి భర్త మీద నమ్మకం ఉండదు, భర్తకు భార్య మీద నమ్మకం ఉండదు, ఎంప్లాయీస్కి వాళ్ళ బాస్ మీద నమ్మకం ఉండదు, బాస్కి ఎంప్లాయీస్ మీద నమ్మకం ఉండదు, బిజినెస్లో ఎక్కడైనా కూడా ఇంతే. వీ థింక్ వీఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్. మిగతా వాళ్ళందరూ కూడా వేస్ట్ కావాలనిపిస్తుంది చాలా మందికి. వాళ్ళకి ఏం రాదు, వాళ్ళకి చెప్పిన అర్థం కాదు, ఇంతే, వాళ్ళకి టైంకి రావడం తెలియదు, సెన్స్ లేదు, ఇట్లా రకరకాలుగా అనుకుంటూ ఉంటాం. ఒకసారి మన వైపు చూసుకుంటే మన గురించి ఎదుటి వాళ్ళు ఎంత అనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, రైట్? సో మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద నమ్మకం, లాట్ ఆఫ్ పీపుల్కి వాట్ ఈస్ మిస్సింగ్ ఈజ్ ట్రస్ట్, ఫెయిత్ అనేది ఉంటే వాళ్ళ పని చాలా ఎక్కువగా పెరుగుతుందట. మనం ఎప్పుడు పిల్లల మీద కూడా ప్రతిసారి డౌట్ పడుతూ ఉంటే వాళ్ళు నిజంగానే నేను చదివినా కూడా మా పేరెంట్స్ చదవట్లేదని అనుకుంటారని చెప్పి చదవడం మానేస్తారు. ఎవరైనా పని చేస్తున్నా కూడా ఆఫీస్లో బాస్ ఊరికే వెళ్ళి ప్రశ్నిస్తూ ఉంటే పని చేసినా కూడా లాభం ఏముంది, ప్రతిసారి డౌట్ పడుతున్నాడు అని చెప్పి పని చేయడం మానేస్తారు. కరెక్ట్గా చేసినా కూడా ఏదో ఒక తప్పు వెళ్ళి తీసామనుకోండి, ఓకే ఈయనకి ఎంత బాగా చేసినా కూడా తప్పులు తీస్తూనే ఉంటాడు, ఏదో చేసి అలా అయిందనిపించుకుందాం అనుకుంటారు అన్నమాట. ఎప్పుడైతే మనం నమ్మకం ఇస్తామో, భరోసా ఇవ్వగలమో, ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. మనము మన వాళ్ళు అనుకుంటారు జనాలు. సో దట్ ఈస్ వన్ డిఫరెన్స్. ఎప్పుడైతే మీరు ఎదుటి వాళ్ళని అరుస్తూ ఉంటారో, కోప్పడుతూ ఉంటారో, ఎస్పెషల్లీ 10 మంది ముందు మీరు ఎప్పుడైనా ఎవరినైనా అవమానపరిస్తే వాళ్ళు జీవితంలో మిమ్మల్ని మర్చిపోరు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు పగ తీర్చుకుందామా, ఎప్పుడు ఛాన్స్ వస్తుందా అని. సో దెర్ ఈస్ నో నీడ్ టు షౌట్ ఆన్ ఎనీబడి. అందరి ముందు అవమానపరచాల్సిన అవసరం లేదు. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, వీ ఆల్ డూ మిస్టేక్స్. అందరం మనుషులమే, తప్పులు చేస్తాం. కానీ తప్పు చేసిన వాళ్ళని అరవడము, వాళ్ళ మీద చిరాకు పడ్డము, అందరి ముందు అవమానించడం అనేది వాళ్ళ జీవితంలో మిమ్మల్ని మర్చిపోలేరు. బయటికి నవ్వుకుంటూ ఉన్నా, బయటికి నమస్తే పెట్టినా కూడా లోపల అనేది ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ చాలా చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఫర్ పీపుల్. ఎస్పెషల్లీ మీరు ఒక లీడర్ అయ్యండి, మీ దగ్గర మీ ఇంట్లో పిల్లలు కూడా అనుకోండి, మనం అనుకుంటాం మన పిల్లలు మనతో బాగానే ఉంటారు, కానీ మీరు రెగ్యులర్గా తిడుతూ ఉంటే వాళ్ళు లోపల కసి పెంచుకుంటూ ఉంటారు మీ పైన. ఎప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోదామని వెయిట్ చేస్తూ ఉంటారు. మీ దగ్గర ఎంప్లాయీస్ అంతే. ఆ కార్పొరేట్లో ఏం చెప్తారు, పీపుల్ డోంట్ లివ్ కంపెనీస్, దే లివ్ మేనేజర్స్. మోస్ట్ పీపుల్ కార్పొరేట్స్లో మేనేజర్ యొక్క బిహేవియర్ వల్ల కంపెనీ వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళు శాలరీ కోసమో, ఇంకా ఏదో మంచి కంపెనీకి వెళ్ళాలి, ఇవన్నీ కాదు, పొజిషన్ కోసం ఇవన్నీ కాదు, దే ఆర్ ఆల్ సెకండరీ. ఎన్విరాన్మెంట్ నచ్చక అక్కడ లీడర్స్ బాస్తో సరిగ్గా ఉండలేక చాలా మంది కంపెనీ వదిలేసి వెళ్ళిపోతుంటారు. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ గివ్ దట్ ఫెయిత్. ఆ ట్రస్ట్ ఉంటే చాలా మందికి దే విల్ పర్ఫార్మ్ మచ్ బెటర్. సో అది ల్యాక్ అయినప్పుడు దినదినంగా ఉంటుంది, మనకు పని చేసే ఉత్సాహం కూడా పోతుందండి చాలా మందికి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనం చేసే వాళ్ళని ఎప్పటికప్పుడు అప్రిషియేట్ చేస్తూ ఉండాలి, ఎక్నాలజ్మెంట్ చేస్తూ ఉండాలి. సేమ్ థింగ్ పిల్లలు కావచ్చు, హస్బెండ్, వైఫ్, ఎనీబడి. ఇట్స్ నాట్ ఓన్లీ ఒక కార్పొరేట్ వరల్డ్లోనో బిజినెస్లోనో కాదు, ప్రతి చోట కూడా ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఫర్ అప్రిషియేషన్. అంటే పెద్దానికి అని కాదు, కానీ ప్రతి చిన్న రెగ్యులర్గా అప్పుడప్పుడు అప్రిషియేట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి సంతోషం వస్తుంది. అక్నాలజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే చాలా మందికి ఏంటంటే ఎంత పని చేసినా కూడా ఎవరు గుర్తించట్లేదు, నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా అనే డౌట్ చాలా మందికి వస్తూ ఉంటుంది, రైట్?
చిన్న రికగ్నిషన్ అనేది మేక్స్ ఎ హ్యూజ్ వే, బిగ్ వే. సో వాళ్ళకి చాలా సపోర్ట్ ఇస్తుంది, వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం చిన్నవైనా సెలబ్రేట్ చేసుకోవడం మొదలెట్టాలి, రైట్? సో అప్రిషియేషన్ నలుగురు ముందు చేస్తే వాళ్ళు ఇంకా చాలా సంతోషపడతారు, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వాళ్ళకి చేయాలనే ఉత్సాహం పెరుగుతుంది. సో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోగలిగితే అవర్ క్యారెక్టర్ విల్ చేంజ్. ఇన్ఫాక్ట్ ఇట్స్ నాట్ అబౌట్ దెమ్. ఇవి చేంజెస్ చేయడం వల్ల మన క్యారెక్టర్ ఇంప్రూవ్ అవుతుంది, మనం ఒక అద్భుతమైన లీడర్గా ఎదుగుతాం స్టార్ట్ అవుతుంది. సో ఈ చిన్న చిన్న మార్పులు చేయడం చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, చాలా మంది ఏంటంటే అప్రోచబుల్గా ఉండరు. ఒకసారి నేను లీడర్ అయ్యానంటే నేను బిజీగా కనిపించాలి, నేను ఎవరికి మాట్లాడకూడదు, ఓన్లీ ఫోటోస్ టైంలోనే అందరి ముందుకు వస్తాను, మిగతా అప్పుడు నేను కనిపించను. ఇట్లాంటి మైండ్ సెట్తో కొంతమంది ఉంటారు. ఇట్ డజంట్ వర్క్అవుట్. యూ షుడ్ ఆల్వేస్ బి అవైలబుల్. ఒక లీడర్ అవైలబుల్ లేడు అంటే వాళ్ళ టీం ఆటోమేటిక్గా కొలాప్స్ అయిపోతుంది, వాళ్ళు జరిగే పని అనేది జరగదు, రైట్? సో కలాం గారు ఉన్నప్పుడు రాష్ట్రపతి భవన్ పీపుల్స్ భవన్ అనేవాళ్ళు. వాజ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ పీపుల్. ఎప్పుడు వచ్చినా కూడా రెగ్యులర్గా చాలా ఎక్కువ టైం కేటాయించి అందరితో కలుస్తూ ఉండేవాడు, రైట్? సో దట్ ఈస్ ఇంపార్టెంట్. యాజ్ అ లీడర్, యువర్ లీడర్ అంటే మనం మన పొజిషన్ కోసం ఒక రూమ్లో కూర్చొని లాకేసుకోవడం కాదు. యు ఆర్ అవైలబుల్ ఫర్ పీపుల్, యు ఆర్ సర్వింగ్ పీపుల్. లీడర్ ఈజ్ సర్వింగ్. అండ్ అఫ్ కోర్స్ మన సొసైటీలో ఇటు పొలిటీషియన్స్ కానీ ఇక్కడ ఎవరైనా కూడా ఇట్ హాస్ అంటే ఒక ప్రెస్టీజ్ లాగా ఇవ్వాల్సిన గౌరవం అంటే మనం ఎక్కువ ఇస్తాం అనిపిస్తుంది. ఒక రాజకీయ నాయకులైనా, ఒక కౌన్సిలర్ అయినా, ప్రతి ఒక్కరికి కూడా మనం ఇవ్వాల్సిన గౌరవం కంటే ఎక్కువ ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు మనకు సర్వ్ చేయాలి, కానీ మనం రివర్స్ వాళ్ళు ఎత్తిన పెట్టుకుని పూజిస్తున్నాం. దట్స్ వై దే బిహేవ్ లైక్ దట్. వీ థింక్ వాళ్ళతో ప్రాబ్లం ఉంది అనుకుంటే ప్రాబ్లం వాళ్ళతో కాదు, మన దగ్గర ఉంది. మనం వాళ్ళని ఎత్తిన పెట్టుకుని పూజించడం వల్ల వాళ్ళు పైన కూర్చున్నారు. అదర్వైజ్ దే ఆర్ అవర్ సర్వెంట్స్. We forget that they are our servants. So leader is always a servant of others. It's not a position. So we have to remember that that is very, very, very critical thing. If you are becoming a leader, you are serving others. మిగతా వాళ్ళ కోసం, మన కోసం కాదు, రైట్? అండ్ క్రియేటివిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్రియేటివిటీ ఉన్నప్పుడే కొత్త కొత్త పనులు చేస్తాం, డిఫరెంట్గా చేస్తాం. అదర్వైజ్ వి జస్ట్ కాపీ అదర్స్. మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ప్రపంచంలో కాపీ అండి. ఏదో ఒకరు చేశారు, సక్సెస్ ఫార్ములా ఉంది, మనం కూడా కాపీ చేద్దాం. దట్ డజంట్ వర్క్ ఆల్ ద టైం. సో మనం ఏదైనా కొత్తగా డిఫరెంట్గా చేసినప్పుడు చిన్న మార్పు అయి ఉండొచ్చు, ఒక్కోసారి చాలా చిన్న చిన్న చేంజెస్ కూడా చాలా పెద్ద మార్పును తీసుకొస్తాయి, రైట్? సో క్రియేటివిటీ అనేది మనకు ఉండాలి. ఇట్స్ నాట్ అబౌట్ మేనేజింగ్ ఆర్ కమాండింగ్. అంటే ఏదో మనం రూల్స్ పెట్టేసి ఆ రూల్స్ ఫాలో అవ్వండి, అది కాదు, రైట్? క్రియేటివిటీ లేకపోతే, చేసే పనిలో కూడా ఇన్నోవేషన్ లేకపోతే సంతృప్తి కూడా ఉండదు. అదర్వైజ్ ఇట్ జస్ట్ బికమ్స్ రొటీన్. ఎప్పటికప్పుడు కొత్తదాన్ని కోరుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫర్ గివింగ్ ఈజ్ ద మేజర్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ద రిలేషన్. ఎందుకంటే లీడర్షిప్లో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ, ఎక్కడైనా కూడా అఫ్ కోర్స్ మనం చాలా డిసప్పాయింట్మెంట్ ఫేస్ చేస్తూ ఉంటాం. మన చుట్టూ ఉన్న వాళ్ళు తప్పులు చేస్తుంటారు. సో తప్పు అంటే డెఫినేషన్ ఏంటండి? ఎనీబడి, ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ ఎనీవన్. తప్పు అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ తప్పు, రాంగ్? ఎవరు చెప్తారు? ఎస్ సార్, సంతోష్ గారు. సార్ తప్పు అంటే ఆ పనిని పెద్దగా చేయలేకపోవడం సార్. అంటే రైట్ వేలో, అంటే అటెంప్ట్ చేసి రైట్ వేలో చేయడం తప్పు సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నళిని గారు. దాని నుంచి మనం నేర్చుకొని నెక్స్ట్ హ్యాపీ ఈవినింగ్ సార్. ఒక్క నిమిషం అండి, నళిని గారు. సార్ ఏదైనా పని మనం అది తప్పైనా రైట్ అయినా సార్, మనం అన్నోయింగ్ గా చేయడం వల్ల జరిగే దాని మిస్టేక్ ని తప్పు అంటారు సార్. ఓకే, పొరపాటు తెలిసి చేస్తే పొరపాటు అనేది తప్పు. ఓకే, వండర్ఫుల్. ఎస్ వీరా గారు. మనం చేసే పని మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నాకు తెలుస్తుందండి, లేకపోతే మీ పేరు తెలియదు, మీరు ఎవరో తెలియదు. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? సార్ నేను రమణ సార్. రమణ గారు చెప్పండి. సార్ మనం చేసే పనిని చేసే పద్ధతిలో చేయకుండా తప్పు పద్ధతిలో చేస్తే అది తప్పు లెక్క అవుతుంది సార్. ఓకే, ఆల్ రైట్. యాదృచ్ఛికంగా అంటున్నారు. చెప్పండి వీరా గారు. సార్ ఎస్, గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు వెంకటరావు అండి. చెప్పండి. 10 మందికి నష్టం కలిగించేది ఏదైనా తప్పేనండి. 10 మందికి నష్టం కలిగించేది తప్పు. ఓకే, సూపర్. చిన్నం నాయుడు గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మనకి ఇది చెడ్డదని తెలిసి కూడా ఆ పని చేస్తామంటే అది తప్పండి. మనకి చెడు అంటే ఏంటి? చెడు అంటే ఎవరికి నచ్చిన పనులు. అంటే చెడు అంటే చెడు అంటే 10 మందిని ఇబ్బంది పెట్టేది అండి. ఎవరినైనా ఇబ్బంది పెట్టేది చెడు అంటారండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకోవడం మంచిగా చెడా?
చెడు చెడు చెడ్డదండి. అది మీకు చెడ్డది, ఆల్కహాల్ తాగే వాళ్ళకి చెడ్డదని ఒకసారి ఎవరైనా యాక్సెప్ట్ చేయమంటారండి? చేయరండి. చేయరు, ఎందుకంటే వాళ్ళకి చెడు కాదు అది. కాదండి. అవునా? ఎస్ సార్, ఆంజనేయ గారు. అవునండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఆమోదయోగ్యం కాని పని సార్. ఎవరికి ఆమోదయోగ్యం అంటే? ఆమోదయోగ్యం అంటే సరికాని పనిని తప్పు అంటాం. సరికాదు అంటే? మంచిది కానిది. మంచిది కాదంటే? మంచిది కాదంటే వేరొకరి మనసును బాధ పెట్టే పని ఏదైనా తప్పుతో సమానం. మీరు మంచి చెప్తే వాళ్ళు సంతోషిస్తారా సార్? మీరు మంచి చెప్తే ఎదుటి వాళ్ళందరూ సంతోషిస్తారా, తిట్టుకుంటారా? ఖచ్చితంగా స్వీకరించే పర్సన్స్ ఎక్కువ ఉంటారు సార్. తిట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎందుకంటే మంచి ఎప్పుడు డిఫికల్టే. స్వీకరించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, కాకపోతే స్వల్పకాలిక ఆనందం కోసం దాన్ని పక్కన పెట్టి తప్పును మంచిని అందరూ యాక్సెప్ట్ చేస్తారా మీరు చెప్పే మంచిని? మంచని తెలుసు కానీ వాళ్ళ ఆనందం కోసం చేయరు సార్. ఓకే సరే, ఉండండి ఒకసారి. చంద్రశేఖర్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మన సుపీరియర్ చెప్పింది చెప్పినట్టు చేయలేకపోవడమే తప్పు సార్. సుపీరియర్, ఓకే ఓకే. రామ్ గారు. అన్నవా రామ్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. సార్ ఒక ఇద్దరు వ్యక్తులు తవ్వుకొచ్చేటప్పుడు మంచిని మంచి అని చెప్పకపోవడం అనేది తప్పదు సార్. మంచిని మంచని చెప్పకపోతే అది తప్పదు సార్. ఓకే, మీరు మంచి చేస్తారు, మీకు తెలుసు మీరు చేస్తారు మంచి, అది చెప్పకపోతే మీరు తప్పు అంటున్నారు. అవును సార్. ఓకే, ఇరు వర్గాల్లోది ఎవరిది కరెక్ట్ ఏదనేది న్యాయం అనేది తెలిసి చెప్పేది ఒప్పు తప్పు సార్. ఓకే. రమణ గారు. గుడ్ ఈవినింగ్ సార్. అంటే ఇంతకుముందు చెప్పాను సార్ నేను. అంటే ఒకటి అది తప్పని మంచి పనిని మళ్ళీ తప్పు లెక్క చేయడమే తప్పు సార్. అది మంచి పని తప్పులాగా చేయడం. ఓకే, దిల్లేశ్వర్ గారు. ప్రతి ఒక్కరికి తప్పు ఒప్పులు తెలుసు సార్. థ్యాంక్ యూ సార్. సార్ నిజానికి విరుద్ధమైనది తప్పు సార్. నిజం అంటే సత్యానికి నిజం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? నిజం. ఓకే సార్, పార్టిసిపెంట్స్కి అవకాశం తప్ప. సరస్వతి గారు, ఈ టాపిక్ మీద నేను కావాలని ఎక్కువ టైం స్పెండ్ చేస్తానండి. సార్ సెల్ఫ్ డెసిషన్ తీసుకోకపోవడం. సెల్ఫ్ డెసిషన్ తీసుకోకపోవడం మిస్టేక్ అవుతుంది. ఓకే, మనం ఒకరి హాని చేయడం కూడా తప్పే సార్. హాని చేయకపోయినా మనం ఒకరికి హాని చేయటం కూడా తప్పే. హాని చేయకపోతే తప్ప కాదా? హాని చేయకపోతే తప్పే, చేసినా తప్పే. అంటే ఏం చేసినా తప్పే. ఏం చేసినా తప్పే. మనం నిజాయితీ. ఓకే, నవీన్ గారు. కరెక్ట్ టైంలో తీసుకోవాల్సిన డెసిషన్ తీసుకోకపోవడం తప్పు సార్. అది కూడా తప్పే. ఎస్, నవీన్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ అయితే మనకిప్పుడు మన గురువు గారు కావచ్చు, లేకపోతే మనకు ఎవరైనా మన ఇంట్లో మనకు శ్రేయోభిలాషులు ఎవరైనా సరే ఒక తప్పు గురించి చెప్తే మన ఈగో ఒప్పుకో సార్. అలాగే నా క్వశ్చన్ తప్పంటే ఏంటి? తప్పంటే ఒక మిస్టేక్ అంటే ఒకరికి హాని కలిగించవచ్చు, లేకపోతే అది సరైన పద్ధతిలో చేయకూడని పని కావచ్చు సార్. దాన్ని తప్పుగా మనం పరిగణిస్తాము. ఓకే, థ్యాంక్ యూ. ఐ నో చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, బట్ మనకి లిమిటెడ్ టైం ఉంది. లాస్ట్ క్విక్ గా అండి, సుజాత గారు ఫాస్ట్ గా. ఓకే సార్. నాకు తెలిసింది ఏమిటంటే మనం చేయవలసిన పని, లేదంటే మన సీనియర్స్ చెప్పిన పని, లేదంటే మనం ఏదైనా పద్ధతిగా క్రమంగా చేయకపోవడం, మనకు తెలిసి కూడా ఈ పని ఇలా చేస్తే రాంగ్ అవుతుంది అని తెలిసి కూడా చేసింది పెద్ద తప్పు సార్. వండర్ఫుల్, థ్యాంక్ యూ. అర్జున్ గారు.
అర్జున్ గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు. ఓకే, ఈలోపు గణేష్ గారు మీరు చెప్పండి. సార్ అన్మ్యూట్ గుడ్ చేసుకోండి ఈవినింగ్ అర్జున్ సార్. గారు. యా గుడ్ చెప్పండి. ఈవినింగ్ సార్, నా పేరు గణేష్. అసలు తప్పు అనే దానికి సరైన డెఫినేషన్ ఏం లేదు సార్. ఎవరైనా మన సుపీరియర్ చెప్పిన దాన్ని చెప్పిన పద్ధతిలో చేయకపోతే మనం తప్పు చేసినామని అంటుంటారు. తప్పు అనే దానికి సరైన డెఫినేషన్ ఏది లేదు అనేది నా అభిప్రాయం సార్. యా, వీఆర్ వెరీ క్లోజ్. నేను అనుకున్న దానికి మీరు చాలా దగ్గరకు వచ్చారు. అర్జున్ గారు చెప్పండి. అన్మ్యూట్ అవ్వట్లేదా మీకు? అన్మ్యూట్ మీద క్లిక్ చేయండి, కింద ఆడియో బటన్ మీద క్లిక్ చేయండి, బాటమ్ లెఫ్ట్ లో ఆడియో సింబల్ కనిపిస్తూ ఉంటుంది, మైక్ సింబల్. కిషోర్ గారు, కిషోర్ కుమార్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. యా చెప్పండి. ఎవరైనా ఒకరు ఇష్టానికి వ్యతిరేకంగా చేసింది తప్పు సార్. అంటే గ్రూప్ ఆఫ్ వండర్ఫుల్. పీపుల్ కి వ్యతిరేకంగా చేస్తే తప్పు, ఆ ఒక ఇండివిజువల్ కి వ్యతిరేకంగా చేసిన తప్పు సార్. ఓకే, శ్రీధర్ రెడ్డి గారు. సార్ తప్పు అనేది చాలా రకాలు ఉంటాయి సార్. మనం నమ్మి రెండు గ్రూపులు వచ్చినప్పుడు తప్పు అని తెలిసి తప్పు చేసే గ్రూప్ కు మనం సమర్థించింది మనం తప్పు అని చేసినట్టే లెక్క. ఓకే, కళావతి గారు ఎప్పుడు హ్యాండ్ రేజ్ చేస్తారో ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కళావతి గారు హ్యాండ్ రేజ్ చేస్తారో ఆలోచిస్తాను. కళావతి గారు చెప్పండి. సార్, సత్యం ఒక్క అనే నిమిషం. పదార్థం అసత్యంగా మారకుండా ఉండేదే సత్యం సార్. ఓకే, బాగుంది. కళావతి గారు ఎందుకంటే చెప్పండి. సత్యం అనేది ఎప్పుడు సత్యమే, అది అసత్యంగా మారదు ఓకే, అనేది నా అభిప్రాయం. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ప్రతి వ్యక్తికి తప్పొప్పులు తెలుసు సార్. అందరూ గమనాన్ని కోల్పోయి ఆ విధంగా గమనాన్ని కోల్పోయి రొటీన్ కి అలవాటు పడి ముందుకు అనేది కొనసాగింపు సాగుతారు సార్. అందరికీ తాగితే తప్పు అని తెలుసు, గమనం కోల్పోయి దాంట్లో నిమగ్నం అయిపోతారు సార్. అది ఓకే, అనేది ఉంది. సరే సరే. యా చెప్పండి కళావతి గారు. మనం ఒక పని ఒకరికి అప్పచెప్పేటప్పుడు పలానా పని పలానా విధంగా అవ్వాలని అనుకుంటాం సార్. ఆయన అనుకున్న విధంగా అవ్వకపోతే అది తప్పు చేసినట్టు అవతల వారు భావించవచ్చు. అర్జున్ గారు. సార్ ఒక సంస్థ కానీ ఒక లీడర్ కానీ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారనుకోండి సార్, అది సమాజానికి కానీ ఒక సంస్థ కానీ నష్టం జరుగుద్ది సార్. అది తప్పు సార్. అంటే 10 మంది ఒక సమాజం నష్టపోయే నిర్ణయం తీసుకోవడం కానీ, ఒక సంస్థ లీడరు ఒక సంస్థ యాజమాన్యము ఒక సంస్థ నష్టపోయే నిర్ణయం తీసుకుంటే అది సంస్థకి నష్టం. ఒక లీడరు ఒక అంటే డిసిషన్ తీసుకుంటే అంటే కార్మికులకు నష్టం సార్. అంటే ఆ విధంగా ఒక సంస్థ సరైన అంటే ఆ నిర్ణయం మీద ఉంటుంది సార్. నిర్ణయం తీసుకోండి, అది ఆ నిర్ణయం కింద 10 మంది నష్టం జరిగింది అనుకోండి సార్, ఆ నిర్ణయం తప్పు సార్. వండర్ఫుల్, థ్యాంక్ యూ. విశిష్ట గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకుంటారా, మాట్లాడతారా మీరు? విశిష్ట గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మీరు అనుకున్నది అని చెప్పండి అక్కడ. సార్ తప్పు అనేది అంటే మనకు ఒకటి యాక్సెప్టబుల్ అయితే ఇంకొకరికి అది యాక్సెప్టబుల్ కాదు అని నా అభిప్రాయం. అంటే కొంతమందికి ఒకటి తప్పు అనిపిస్తుంది, ఇంకొకరికి ఇంకోటి తప్పులాగా అనిపిస్తుంది. పర్ఫెక్ట్, రైట్. ఆ తప్పు అనేది రీసెంట్ వ్యక్తిని బట్టి ఉంటుంది అనేది నా ఒపీనియన్. యా, సో దేర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్ ఒపీనియన్. నా ఉద్దేశంలో తప్పు ఏంటంటే మనకు నచ్చింది చేస్తే తప్పు, మనకు నచ్చింది చేస్తే ఒప్పు. అంటే ఇది కూడా కొంతమందికి తప్పు అనిపించవచ్చు, కొంతమందికి ఇది కూడా నచ్చకపోవచ్చు. ఎవరైనా మనకు నచ్చింది చేసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాము, నచ్చింది చేయనప్పుడు తప్పు అంటాము. ఇది అందరికీ సమానంగా ఉంటుందా? అందరికీ సేమ్ ఉంటుందా? లేదు. మోదీ గారు ఒక మాట మాట్లాడితే మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు. ఓకే, సో ఎందుకంటే అది మన అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది, మన ఆలోచనని బట్టి ఉంటుంది, మన పరిమితిని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. దెర్ ఈస్ నో డెఫినేషన్ రైట్ రాంగ్, ఇస్ ఆల్ రిలేటివ్ టు ఈచ్ ఇండివిడ్యువల్. ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయాన్ని వాళ్ళ దృష్టికోణంలోంచి ఆలోచిస్తారు. అప్పుడు మనం తప్పు ఒప్పులు అనేది మనం డిసైడ్ చేస్తాం, రైట్ రాంగ్ అనేది మనం డిసైడ్ చేస్తాం. దెర్ ఇస్ నో బుక్ 10 వైపు ఒకవైపు లెఫ్ట్ వైపు రైట్ వైపు రాంగ్ అని రాయడానికి లిస్ట్ ఏం లేదు. ఎవరి లిస్ట్ వాళ్ళకు ఉంటుంది. ఇది కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రతి వ్యక్తి కూడా. సో ఇట్స్ నాట్ అబౌట్ డూయింగ్ రైట్ అండ్ రాంగ్, బట్ మనం అనుకున్నప్పుడు కూడా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ఫర్గివ్నెస్ చేయడమే వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ లీడర్. ఎందుకంటే మనం అందరి తప్పులు ఎంచుకుంటూ పోతే పుస్తకాలు సరిపోవు రాయడానికి. చిత్రగుప్తుడు రాస్తూనే ఉన్నాడు, మనం రాయాల్సిన సపరేట్గా రాయాల్సిన అవసరం ఏం లేదు.
సో ఇట్స్ నాట్ అబౌట్ వాళ్ళ కౌంట్స్ లెక్క చేసి 6 నెలల తర్వాత 3 నెలల తర్వాత నువ్వు ఈ తప్పులు చేస్తున్నావు ఆ తప్పులు చేస్తున్నావు చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్పేసి క్షమిస్తే ఆటోమేటిక్గా మనసు కూడా బరువు ఉంటుంది. వాళ్ళు నేర్చుకుంటారు. ఆ తప్పు నుంచి వాళ్ళు మిస్టేక్ చేసిన దాని నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కేవలం కౌంట్ చేసుకుంటూ కూర్చుంటే ఉపయోగం ఉండదు. సో ఎప్పటికప్పుడు ఫర్గివ్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ లీడర్. ఫర్గివ్నెస్ కాదు, ఫర్గెట్ అబౌట్ ఇట్. ఈరోజు తప్పు చేసే వాళ్ళు చెప్తున్నారు, మర్చిపోతున్నాం అంతే. కానీ దాన్ని గుర్తుకొని లిస్టు రాసుకొని వారం తర్వాత 10 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత సంవత్సరం తర్వాత ఆ లిస్టు తీసి మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ నాట్ లీడర్షిప్, దట్ ఈస్ ఆపర్చునిటీ. మన అవకాశం కోసం ఎదురు చూసి వాళ్ళు దెబ్బతీయడానికి అలాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు, రైట్? సో ఇట్స్ నాట్ అబౌట్ నెల్సన్ మండే గారు ఒకటి అద్భుతమైన ఎగ్జాంపుల్ చేస్తారు. ఈవెన్ జెఫ్ బెజోస్ అమెజాన్ సిఇఓ కూడా ఒక మంచి స్టోరీ చెప్పారండి, రైట్? ఒక మీటింగ్లో ఉన్నప్పుడు, ఒక రూమ్లో ఉన్నప్పుడు ఎంతో మంది ఉంటారు, సీనియర్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. అటువంటిప్పుడు రూమ్లో ఎవరు ఫస్ట్ మాట్లాడారు? ఏదైనా ఒక మీటింగ్లో ఎంతో మంది ఉంటారు. మీ కాలనీలో కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, 10 మంది ఉంటారు. మీ ఇంట్లో 10 మంది ఉన్నారు. మీ కాలనీలో మీటింగ్ జరుగుతుంది, ఆఫీస్లో మీటింగ్ జరుగుతుంది, ఒక బిజినెస్ మీటింగ్ జరుగుతుంది. జూనియర్ మోస్ట్ మెంబర్ నుంచి సీనియర్ మోస్ట్ మెంబర్స్ దాకా ఉంటారు. ప్రెసిడెంట్లు ఉంటారు, సిఇఓలు ఉంటారు, ఎవరైనా అనుకోవచ్చు. ఎవరు ఫస్ట్ మాట్లాడారు? హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండి, యజమాని ఫస్ట్ అంటున్నారు. రామ్ గారు ఎవరు ఫస్ట్ మాట్లాడారు? రామ్ గారు అన్మ్యూట్ చేసుకో. అన్నమా రామ్, ఓకే, వినిపిస్తుందండి? సంతోష్ కుమార్ గారు. అంటే అఫీషియల్ మీటింగ్స్ అయితే ప్రోటోకాల్ సార్, కానీ నార్మల్ గా వచ్చేసరికి లీస్ట్ క్యాడర్ వాళ్ళలో మొదటి మాట్లాడాలనుకుంటున్నారు. లీస్ట్ క్యాడర్ వాళ్ళకి మొదటి అవకాశం ఇవ్వాలంటున్నారా? వండర్ఫుల్, థ్యాంక్ యూ. రామ్ గారు మీరు మాట్లాడతారా? అన్నవ రామ్ సార్. సీనియర్ మాట్లాడాలి సార్. సీనియర్ మాట్లాడాలి. సీనియర్ జూనియర్లకి అవకాశం ఇవ్వాలి. సీనియర్ జూనియర్లకు అవకాశం ఇవ్వాలి. సో ఎవరు ముందు మాట్లాడాలనుకుంటున్నారు మీరు? ప్లానింగ్ ఉంటుంది కదా సార్, ప్లానింగ్ ప్రకారంగా. ఒక్క నిమిషం రామ్ గారు చెప్పండి, ఎవరు ముందు మాట్లాడాలన్నారు మీరు? సీనియరా జూనియరా? సీనియర్ మాట్లాడచ్చు సార్. సీనియర్ మాట్లాడవచ్చు. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇందాక ఎవరు మాట్లాడారు? ఆ మీటింగ్ కి ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు మాట్లాడి జూనియర్ నుంచి స్టార్ట్ చేయాలి సార్. జూనియర్ తో స్టార్ట్ చేయాలి. ఎందుకు? జూనియర్ తో స్టార్ట్ చేస్తే వాళ్ళు చెప్పిన అన్ని అంశాలను క్రోడీకరించి వాళ్ళ లీడర్ అనేటోడు ఒక దిశానిర్దేశం చేయడానికి ఉపయోగపడుతుంది సార్. ఓకే, మరి లీడర్ జూనియర్ తో తర్వాత కూడా మాట్లాడించవచ్చుగా? అంటే ముందే మాట్లాడించాల్సిన అవసరం ఉంది అక్కడ? అంటే మళ్ళీ డౌట్స్ రేజ్ అవుతున్నా కొద్దీ ప్రతిసారి సీనియర్ మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి అందరు జూనియర్స్ మాట్లాడిన వాటిని నోట్ డౌన్ చేసుకొని ఏదైతే ఉపయోగం అది మాట్లాడతారు సార్ సీనియర్ అనే పర్సన్. ఓకే, రమణ గారు. సార్ ఫస్ట్ జూనియర్ ని మాట్లాడిపించాలి సార్. జూనియర్ ఏవైతే ఆ మీటింగ్ లో మర్చిపోయిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని లాస్ట్ లో సీనియర్ అనేది ఫుల్ఫిల్ చేస్తాడు. ఓకే ఓకే, ఇంకా ఎవరైనా? యాక్చువల్ గా సభకి అధ్యక్షత వహించిన ఆయన స్టార్ట్ చేస్తారు. అక్కడ సమస్యను బట్టి మనం దీనికోసం మీటింగ్ అని కండక్ట్ చేసేయడం అనేది ఒక సమస్యను పరిష్కరించడం కోసమా, లేదంటే మనం ఏదైనా ఒక మంచి విషయాన్ని చెప్పడం కోసం అనే దాన్ని బట్టి నిర్ణయింపు జరిగి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది సార్. అక్కడ సమస్యని బట్టి క్వశ్చనింగ్ అనేది అది జూనియర్సా సీనియర్సా అనేది నిర్ణయించుకుంటారు సార్. ఓకే, సరేనండి. అందరూ కూడా కరెక్ట్ గా చెప్పారు. కట్ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే నెల్సన్ మండేలా వాళ్ళ ఫాదర్ ఒక లీడర్, రైట్? అట్లాగే జెఫ్ బెజోస్ అమెజాన్ సిఇఓ, వీళ్ళు ఫాలో అయ్యే ప్రిన్సిపల్ ఏంటంటే ఒక 10 మంది రూమ్ లో ఉన్నారనుకోండి, ఉదాహరణకి ఒక ప్రెసిడెంట్ ఒక కంపెనీ సిఇఓ వీళ్ళు మాట్లాడారనుకోండి, వాళ్ళు మాట్లాడిన తర్వాత మీరు జూనియర్స్ కి అవకాశం ఇస్తే వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా ఓపెన్ గా మాట్లాడగలరు. అదే స్టార్టింగ్ లో వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ మనసులో ఉన్నది ఎటువంటి భయం లేకుండా చెప్తారు. కానీ ఒక సీనియర్ మాట్లాడిన తర్వాత మీరు జూనియర్స్కి అవకాశం ఇస్తే ఓహో వాళ్ళు డిఫరెంట్గా చెప్పొచ్చు, వాళ్ళు అనుకున్నది తప్పేమో, అంటే జూనియర్స్ మేము అనుకున్నది తప్పేమో అని చెప్పేసి వాళ్ళు మాట్లాడిన చెప్పే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఎప్పుడైనా మనం
కంప్లీట్గా వాళ్ళు హానెస్ట్గా వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవాలంటే స్టార్టింగ్లోనే వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ మనసులో ఉన్నది చెప్తారు. ఒకవేళ సీనియర్స్ మాట్లాడిన తర్వాత జూనియర్స్కి అవకాశం ఇస్తే వీళ్ళకి అనుకూలంగా, అంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కాబట్టి మనం డిఫరెంట్గా చెప్పకూడదు అనే మైండ్ సెట్తో చాలా మంది కరెక్ట్గా చెప్పారట. సో దట్ ఈస్ వన్ ప్రిన్సిపల్ దే ఫాలో, ఆల్వేస్ గివ్ ఆపర్చునిటీ. జూనియర్స్ వాళ్ళకి ఆపర్చునిటీ ముందు వాళ్ళు చెప్పేది వినండి. ఎందుకంటే ఇన్ఫాక్ట్ జనరేషన్ గ్యాప్ కూడా ఉంటుంది. లేటెస్ట్ జనరేషన్ వాళ్ళకి ఐడియాస్ కూడా కొత్తగా ఉండొచ్చు, డిఫరెంట్గా ఉండొచ్చు, రైట్? సో ఇట్స్ నాట్ డోంట్, మనం ఏంటంటే మనం ఎప్పుడు కూడా లీడర్షిప్ అంటే పెద్దవాళ్ళు ఉంటారు, ముందు వాళ్ళకి గౌరవం అనుకుంటాం, కానీ ఇట్స్ నాట్ అబౌట్ ద రెస్పెక్ట్. రెస్పెక్ట్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది, కానీ అందరి అవకాశాలు తీసుకుని అందరి యొక్క ఒపీనియన్స్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే జూనియర్స్కి అవకాశం ఇవ్వమంటారు, రైట్? అండ్ ఈ లీడర్ ఈస్ ద వన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే. కేవలం తను వెళ్ళవే కాదు, 10 మందిని తీసుకెళ్లేదే లీడర్షిప్ అండి, రైట్? సో దాంతోపాటు లీడర్ అంటే ఎలోన్ అని కాదు, టీం అనేది ఇంపార్టెంట్. ఎందుకు టీం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే లీడర్ కెన్ డూ, ఎంత అద్భుతమైన లీడర్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, ఈ వాజ్ ఎ గ్రేట్ ప్లేయర్ బట్ ఈజ్ నాట్ ఎ సక్సెస్ఫుల్ కెప్టెన్. మనందరికీ తెలుసు సచిన్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్ కెప్టెన్. సో ఈ కెన్ బి ఎ గ్రేట్ టీమ్ ప్లేయర్. సో టీమ్ బిల్డింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక లీడర్ అయినంత మాత్రాన, ఒక గొప్ప పర్సన్ అయినంత మాత్రాన నువ్వు ఒక లీడర్ అవ్వలేదు. ఎప్పుడైతే టీమ్ బిల్డింగ్ ఉంది, ఏ పని చేయాలన్నా మానవులందరూ కూడా ఏంటి, వీఆర్ ఆల్ సోషల్ యానిమల్స్ అంటారు, సోషల్ యానిమల్స్. సో మనం కలిసి పనిచేస్తేనే ఏ పనైనా సంతోషం. అది ఇంట్లో కానీ, ఒక కాలనీలో కానీ, ఒక అపార్ట్మెంట్ కమ్యూనిటీ కానీ, మీ ఆఫీస్లో కానీ, మీ బిజినెస్లో కానీ కలిసి ఉన్నప్పుడు మాత్రమే రిజల్ట్స్ అనేది వస్తాయి. చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చినా కూడా ఒకరి నుంచి ఒకరు ఏదో ఒకటి వాళ్ళ తప్పులు వెతకాలి, వాళ్ళని తక్కువ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నప్పుడు రిజల్ట్స్ రావు. సో టీమ్ బిల్డింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక ఇంటికి లీడర్ ఎవరైనా, అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, అందరినీ కలిపి తీసుకెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో టీమ్ బిల్డింగ్ ఉన్నప్పుడు కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉంటుంది. అంటే చెప్పాల్సింది చెప్తారు, అవసరమైంది చెప్తారు, తప్పైనా చెప్తారు, ఏదైనా చెప్పాల్సింది చెప్తారు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? రిలేషన్షిప్ కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే రిలేషన్షిప్ బాగుంటుందో, కమ్యూనికేషన్ బాగుంటుందో, ఆ టీం అనేది పర్ఫామ్ చేస్తుంది. అది ఇంట్లో కూడా కావచ్చు. టీం అంటే కేవలం ఆఫీస్లో అనుకోవచ్చు, లేదు ఇంట్లో కూడా ఫ్యామిలీ అందరూ కూడా ఒక టీమ్గా ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు, రిలేషన్షిప్ బాగున్నప్పుడు దే కెన్ డూ మచ్ బెటర్. లేదా చిన్న కాన్ఫ్లిక్ట్ ఉన్నా కూడా దే కెనాట్ అడ్జస్ట్, రైట్? సో ప్రాబ్లమ్ సాల్వింగ్ మన లైఫ్లో కూడా, పర్సనల్ లైఫ్లో కానీ, ప్రొఫెషనల్ ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక టీం కలిసి పనిచేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా ఇస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క చిన్న పాత్ర పోషిస్తారు, పని ఈజీగా అయిపోతుంది. కానీ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు ఎక్కడా కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండదు. ఏదో మనం మోకాలు అడ్డేస్తారంటాం చూసా, ఒకరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంటారు, పక్కన వాళ్ళు ఇంకొంచెం దాన్ని పెంచడానికి ట్రై చేస్తుంటారు. చాలా మంది చూస్తుంటారు కంపెనీల్లో, బిజినెస్లో, ఎప్పుడు పక్కవాడు మిస్టేక్ చేస్తాడో వాడి మీద కంప్లైంట్ చేద్దామా, ఇలాంటివే జరుగుతుంటాయి. కానీ కలిసి పని చేయడం లేదు. ఎప్పుడైనా టీమ్ బిల్డింగ్ అంటే కలిసి పని చేసుకున్నప్పుడు, ఒక రిలేషన్షిప్తో ఒకరికొకరు ఇదంతా మన పని అనుకున్నప్పుడు మాత్రమే అలాంటి అవకాశాలు ఉండవు, రైట్? సో ప్రతి చోట కూడా టీమ్ ఫార్మేషన్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కొత్తగా అపార్ట్మెంట్ బిల్డింగ్ కట్టారు. ఇది కొంచెం సింపుల్ ఎగ్జాంపుల్ అందరికీ చెప్తున్నాను, రైట్? సో కమ్యూనిటీలో చాలా మంది ఏం చేస్తారు, స్టార్టింగ్లో వచ్చినప్పుడు అందరూ వావ్ సూపర్ మంచి వాళ్ళు, అందరూ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, కలిసి మాట్లాడడం అన్ని జరుగుతుంటాయి. సో కొద్ది రోజులకు మాత్రమే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంటాయి, ఒకరికొకరు ఈగో వస్తుంది, రైట్? సో కాసేపటికి కొద్ది రోజులకి గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. బట్ ఇలాంటప్పుడే అక్కడ ఒక నాయకత్వం లేకపోతే, ఇమ్మీడియట్గా దాన్ని సాల్వ్ చేయకపోతే ఆ ఇష్యూస్ అనేది చాలా పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. సో స్టార్టింగ్లోనే ఎక్కడైనా కూడా, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా పెళ్లి చూపులు జరుగుతున్నాయి అనుకోండి. పెళ్లి చూపులు జరిగేటప్పుడు ఏముంటుంది, అందరూ బాగానే ఉంటారు పెళ్లి చూపుల టైంలో. ఎందుకంటే అమ్మాయి వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, అమ్మాయి వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. ఇదంతా ఒకవేళ లోపల కోపం ఉన్నా బయటికి బాగానే నటిస్తారు. పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత షాపింగ్ చేసేటప్పుడు, లేకపోతే ఫంక్షన్స్ జరిగేటప్పుడు, అప్పుడు నిజ స్వరూపం కొంచెం కొంచెం బయటకు వస్తుంటుంది, బిహేవియర్ అనేది మారుతుంటుంది, రైట్? సో పెళ్ళైన తర్వాత మళ్ళీ కంప్లీట్గా బిహేవియర్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే పెళ్ళైన వరకు కూడా కొంచెం బాగుండాలి అనే మైండ్ సెట్ చాలా మంది ఉంటారు. అయిన తర్వాత బిహేవియర్ మారిపోతూ ఉంటుంది. సో కానీ స్టార్టింగ్లోనే దీన్ని రికగ్నైజ్ చేసి దాన్ని సాల్వ్ చేయకపోతే అది ఎక్కడి దాకా వెళ్ళే ప్రమాదం ఉంటుంది. సో టీమ్ ఫార్మేషన్లో కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. మన స్టార్టింగ్లో అంటే ఫార్మింగ్ స్టేజ్ అంటే కొత్తగా అందరూ కలిసి దగ్గరికి రావడం. ఒక అపార్ట్మెంట్ కంటే స్టార్టింగ్లో అందరూ బాగుంటారు, పెళ్ళప్పుడు బాగానే ఉంటారు, రైట్? స్టార్మింగ్ అంటే నలుగురు కొద్ది రోజులు ఎక్కువగా కలిసి ఉంటే ఆటోమేటిక్గా అభిప్రాయ భేదాలు వస్తాయి. అది ఇంట్లో కానీ, కంపెనీలో కానీ, ఎక్కడ అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు వాటిని త్వరగా గుర్తించి సాల్వ్ చేసే బాధ్యత నాయకుడికి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ నార్మింగ్ స్టేజ్. అంటే నార్మలైజ్ అందరి సిచ్యువేషన్, అప్పుడు పర్ఫార్మెన్స్ అనేది చూస్తుంది. అందరూ కలిసి వాళ్ళు మళ్ళీ అందరూ అంగీకరించి ఎస్ దిస్ అ ప్రాబ్లం, ఇది కలెక్టివ్ డెసిషన్, అందరూ కలిసి పనిచేయాలప్పుడు అప్పుడు పర్ఫార్మెన్స్ స్టేజ్కి వస్తుంది. చివరికి అడ్జర్నింగ్ అంటే అది క్లోజింగ్ స్టేజ్ అనేది జరుగుతుంటుంది. సో ఇట్స్ ఆల్వేస్ ఎవ్రీ టీమ్, అది ఫ్యామిలీలో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, బిజినెస్, ఇది దాదాపుగా ఈ ఫేజెస్ అనేది కామన్గా ఉంటాయి. కానీ ఆ నాయకుడు వాటిని ఎంత త్వరగా గుర్తించి ఆ ప్రాబ్లమ్స్ని ఎంత త్వరగా సాల్వ్ చేయగలిగితే
ఇష్టం. అదర్వైజ్ చూడండి, అపార్ట్మెంట్ కమ్యూనిటీస్లో కొట్టుకునే ఉంటారు, ఎప్పుడు ఏదో గొడవ జరుగుతూనే ఉంటుంది, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకునే ఉంటారు. అక్కడ స్ట్రాంగ్ లీడర్షిప్ ఉన్నప్పుడు అలాంటి ఇష్యూస్ రావు, కానీ వీక్గా ఉన్నప్పుడు ఒకరు వదిలేసినప్పుడు ఇలాంటి ఇష్యూస్ జనరల్గా జరుగుతూనే ఉంటాయండి. రైట్? యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. సో ఎక్కడైనా కూడా కలిసి ఉన్నప్పుడే, టుగెదర్గా ఉన్నప్పుడే ఆ రిజల్ట్స్ అనేది అద్భుతంగా రావడం జరుగుతుంది. అదర్వైజ్ దేర్ ఆర్ మోర్ కాన్ఫ్లిక్ట్స్. ఎనర్జీ అంతా కూడా ఒకరినొకరు కన్విన్స్ చేయడానికే సరిపోతుంది, ఒకరినొకరు సర్ది చెప్పుకోవడానికే మనకున్న ఎనర్జీ అంతా స్పెండ్ చేయడం జరుగుతుంది. సో ఎక్కువ అచీవ్ చేయాలంటే ఎంత బాగా కలిసి ఉంటే, రైట్? మళ్ళీ చెప్తున్నాను, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సోషల్ యానిమల్స్. మనం ఒంటరిగా ఎంత అద్భుతమైన వ్యక్తి అయినా వేస్ట్. ఇమోషనల్గా అందరితో బాగుండాలి, రిలేషన్షిప్ అందరితో బాగుండాలి, కమ్యూనికేషన్ అందరితో బాగుండాలి. అటువంటప్పుడు మాత్రమే మనం అనుకున్న గోల్ని రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. రైట్? సో కానీ ఇదంతా తెలియదా? ఇందాక చాలా మంది చెప్పారు అందరికీ తప్పప్పులు తెలుసు అని. ఎస్, ఎవ్రీబడి నోస్. రైట్ ఏంటి, రాంగ్ ఏంటి, ఇదేం చేయొచ్చు, ఏం చేయకూడదు తెలియని వాళ్ళు లేరు. వెయిట్ ఎలా తగ్గాలో అందరికీ తెలుసు, హెల్తీ ఫుడ్ ఏంటో అందరికీ తెలుసు, కానీ చెయ్యం. నోయింగ్ ఈజ్ నోయింగ్, డూయింగ్ ఈజ్ డూయింగ్. నోయింగ్ అండ్ డూయింగ్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. తెలుసుకోవడం వేరు, చేయడం వేరు. నాలెడ్జ్ ఒకటే సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చాలా మంది విని ఓకే బాగా నేర్చుకుంటున్నారంటే, దెర్ ఇస్ నో పాయింట్. నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేస్తున్నావా? దట్ ఈస్ వాట్ వెన్ మేక్స్ ద డిఫరెన్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ పీపుల్ అండ్ లీడర్స్ ఈస్ డూయింగ్, నాట్ నోయింగ్. చిన్నప్పటి నుంచి మనం అన్ని విషయాలు తెలుసుకుంటాం. యూట్యూబ్లో కూడా అన్నీ వస్తాయి, చాట్ జీపీటీలో అన్నీ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ ఈజ్ దేర్, మన ఫింగర్ టిప్స్లో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది. ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ ఫోన్లో ఉంటుంది. నోయింగ్ ఈజ్ నాట్ అ ప్రాబ్లం, డూయింగ్ ఈజ్ అ ప్రాబ్లం. ఏ చిన్న పనైనా మనం చెయ్యగలిగినప్పుడు మాత్రమే మనకు రిజల్ట్స్ వస్తాయి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ పీపుల్. లీడర్స్ విల్ డూ థింగ్స్, నార్మల్ పీపుల్ ఓన్లీ లెర్న్ థింగ్స్. రైట్? సో ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది మీకు. ఏమర్థమైంది? ఎవరైనా ఒకరు హ్యాండ్ రైజ్ చేసి చెప్పొచ్చు, మీకు ఏమనిపిస్తుంది ఇక్కడ? ఏం కనిపిస్తుంది మీకు? అది ఇండివిజువల్ పర్సెప్షన్ సార్. ఇండివిజువల్ పర్సెప్షన్. ఓకే. ఎవరి వైపు నుంచి వాళ్ళు చూసుకునే విధానాన్ని బట్టి అది కనిపిస్తుంది. ఎవరి వైపు నుంచి వాళ్ళు చూసుకునే విధానం కనిపిస్తుంది. ఓకే. ఇంకా మనం మాట్లాడే ముందు ఒకసారి వాళ్ళ వైపు నుంచి కూడా చూసి మాట్లాడాలి. సూపర్. ఎస్, వండర్ఫుల్. ఎస్, మనందరికీ తెలిసిందే. రైట్? ఎందుకు అభిప్రాయ భేదాలు వస్తాయి? అభిప్రాయ భేదాలు ఎందుకు వస్తుంటాయి మనకి? ఎందుకంటే మనకు ఒకటి తెలుస్తుంది, వాళ్ళకు ఒకటి కనిపిస్తుంది, మనకు ఒకటి కనిపిస్తుంది, వాళ్ళకు ఒకటి కనిపిస్తుంది. అటువంటిప్పుడు వాళ్ళు చెప్పింది మనకి ఏమనిపిస్తుంది? తప్పు అనిపిస్తుంది. నేచురల్ కదా. 10 సార్లు చెప్పినా అర్థం కావట్లేదు. వీడికి నేర్చుకోవడం కళ్ళు కనిపించట్లేవు, ఇది కూడా తెలీదు అనుకుంటావా లేదా? ఎదుటి వాళ్ళు మనకి ఏదైనా చెప్పినప్పుడు కనీసం ఇది కూడా తెలియదు, ఎన్నిసార్లు చెప్పాలి? ఇది కూడా నేర్చుకోలేరు. మరి ఎందుకు? మనకేమో 9 కనిపిస్తుంది, వాళ్ళకేమో 6 కనిపిస్తుంది. మనకు 6 కనిపిస్తే వాళ్ళు 9 కనిపిస్తుంది. ఎవరు తప్పు? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన ఇష్యూస్కి ఇది ఒక కారణం అండి. ఎందుకంటే మనకు తెలిసిందే మనకు తెలుసు, మనకు తెలియదు మనకు తెలీదు. మనకు తెలిసిన వైపు నుంచే మనం చూస్తున్నాము, మనకు తెలిసిందే రైట్ అనుకుంటున్నాము. కానీ ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు మనం యాక్సెప్ట్ ఎందుకు చేయము? వాళ్ళు కరెక్ట్ నేను అనట్లా, ప్రతిసారి వాళ్ళు కరెక్ట్ నేను అనట్లా, కానీ కనీసం వాళ్ళు ఎందుకు చెప్తున్నారని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. యాజ్ అ లీడర్ ఎప్పుడైనా కూడా మనం ఎంపతి అంటాం. ఎదుటి వాళ్ళ వైపు నుంచి ఆలోచించండి, ఎదుటి వాళ్ళ వైపు నుంచి ఆలోచించండి. ఒక అద్భుతమైన స్టోరీ ఉందండి. ఒక పిల్లోడు రోజు స్కూల్కి లేట్ వస్తుండేవాడట. ప్రతిరోజు కూడా నువ్వు స్కూల్కి లేట్ వస్తే ప్రతిరోజు కూడా సార్ బెత్తం పట్టుకుని కొట్టేవాడు క్లాస్ ముందు. అయినా కూడా పిల్లోడు ఏం మాట్లాడాడు, రోజు వెళ్ళి క్లాస్ కూర్చుంటాడు. కానీ ఒక రోజు టీచర్ బయట చూశాడు. పొద్దున్నే ఆ అబ్బాయి వాళ్ళ నాన్నని వీల్ చైర్లో తీసుకెళ్లి ఎక్కడ ఒక హాస్పిటల్లో డ్రాప్ చేసి పరిగెత్తుకుంటూ స్కూల్కి వస్తుంటాడు. వాళ్ళ నాన్నని పొద్దున్నే వీల్ చైర్లో తీసుకెళ్లి ఇక్కడ హాస్పిటల్లో డ్రాప్ చేసి హాస్పిటల్ నుంచి పరిగెత్తుకుంటూ స్కూల్కి వస్తారు. ప్రతిరోజు లేట్ అవుతుంది. అది చూసిన తర్వాత వాళ్ళ టీచర్కి అర్థమవుతుంది ఎందుకు ఈ అబ్బాయి రోజు స్కూల్కి లేటుగా వస్తున్నాడని. ఆ రోజు బెత్తం ఆ అబ్బాయి చేతిలో పెట్టి నన్ను కొట్టమంటాడు టీచర్. ఎందుకంటే మన పర్స్పెక్టివ్ ఎప్పుడు కూడా వీడు రోజు లేటుగా వస్తున్నాడు, వీడు పొద్దునే నిద్ర లేవడేమో, వీడు టైంకు తినడేమో, వీడు నెమ్మదిగా ఆడుతూ పాడుతుంటాడేమో, రోడ్ల మీద తిరిగి వస్తాడేమో అనుకుంటాము. కానీ వాడి ప్రాబ్లం వాడికి ఉంటుంది, వాడి రీజన్ వాడికి ఉంది. అది అర్థం చేసుకున్న రోజే మనకి యాక్చువల్గా కాన్సెప్ట్ అర్థమవుతుంది. బట్ వీ డోంట్ ట్రై టు అండర్స్టాండ్. మనం జడ్జిమెంట్ తెలిసిపోతాం, మనం ఎక్కడెప్పుడు డిసిషన్ తీసేసుకుంటాం. వీళ్ళు ఇంతే, మనుషులు ఇంతే. రైట్? వీ లూజ్ హోప్ వెరీ క్విక్లీ. సో
అండర్స్టాండ్ అదర్స్ పర్స్పెక్టివ్. అది ఎంపతి అంటాము. ఎదుటి వాళ్ళని మనం అర్థం చేసుకోవడం ఒక లీడర్షిప్, ఒక నాయకుడి యొక్క ముఖ్యమైన లక్షణం. ఎందుకు వాళ్ళు అలా చెప్తున్నారు, కనీసం అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మన పర్స్పెక్టివ్ అనేది మారుతుంది. చాలాసార్లు మనకు తెలియకపోవచ్చు, మనం అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయండి. రైట్. సో లీడర్స్ ఎన్నో రకాలు ఉంటారండి. అంటే కొన్ని రకరకాల లీడర్షిప్ స్టైల్స్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పనిచేస్తుంటారు. కొంతమంది ఆటోక్రాటిక్ అంటే జనరల్గా వీళ్ళు హిట్లర్ టైప్, నేను చెప్పింది మీరు చేయాలి అంతే. రైట్. డూ యాజ్ ఐ సే. ఇలాంటి వాళ్ళకి ఎవరి నచ్చరు. వీళ్ళ దగ్గర పని చేయాలంటే ఏదో బయటికి ప్రేమ నటిస్తారు, కానీ గౌరవం నటిస్తారు, లోపలంతా భయమే ఉంటుంది. రైట్. ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్ అంటే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ కొంచెం ఏదైనా అచీవ్ చేసేటట్టు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండడం ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్. అలాగే డెమోక్రాటిక్, కొంతమంది ఏం చేస్తారంటే అన్ని డెసిషన్ కూడా టీంకి వదిలేస్తారు, మీ ఇష్టం, మీరేం చేద్దామంటే అది చేద్దాం. సో ఇది రిస్కీ, ఎందుకంటే డెసిషన్ మేకింగ్ అనేది లీడర్షిప్ కొన్నిసార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదో సినిమాకి వెళ్ళాలంటే ఏ సినిమాకి వెళ్దామంటే అందరిని అడగొచ్చు, మీ ఇష్టం, అందరిని వేస్తే ఏ సినిమాకి దానికి వెళ్దాం. కానీ ఒక పని చేయాలన్నప్పుడు లీడర్స్ ఆల్సో షుడ్ గివ్ ఇన్పుట్స్. రైట్. అట్లాగే కోచింగ్, ఇక్కడ లీడర్షిప్ స్టైల్ ఈజ్ డిఫరెంట్. కోచ్ నెవర్ ఏం చేయాలో చెప్పరు, ఎలా చేయాలో చెప్పరు, ఏం చేయాలో చెప్తారు, ఎలా చేయాలో చెప్పరు. రైట్. వాళ్ళని 4 ప్రశ్నల ద్వారా ఏం చేయాలో అనేది ఆలోచించేటట్టు చేస్తారు. అలాగే సిచ్యువేషనల్ లీడర్షిప్, పరిస్థితులను బట్టి ఎటువంటి స్టైల్ యూజ్ చేయాలి. రైట్. సర్వెంట్ లీడర్షిప్, నేను ఇప్పుడు ఇందాక చెప్పింది మ్యాక్సిమం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచానికి కావాల్సిన సర్వెంట్ లీడర్స్. లీడర్షిప్ కొరత ప్రపంచంలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా అమెరికన్ ఎలక్షన్స్లో ఏం చేశాం, 80 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు పోటీ చేశారు అధ్యక్ష పదవికి. అంటే అర్థం చేసుకోండి ఎంత కొరత ఉందో, నాయకత్వం కొరత చాలా ఉంది. మంచి లీడర్స్ ఉంటేనే సమాజం బాగుంటుంది. ప్రతి చోట అగైన్ లీడర్ అంటే ఎక్కడో కాదు, మన ఇంట్లో ఒక లీడర్ ఉంటారు, మన కమ్యూనిటీలో లీడర్ ఉంటారు, మన కంపెనీలో లీడర్ ఉంటారు, మన బిజినెస్లో లీడర్, ప్రతి చోట కూడా లీడర్స్ ఉంటేనే ఆ సమాజం బాగుపడుతుంది, సరి అయిన దారిలోకి వెళుతుంది. సో సర్వెంట్ లీడర్షిప్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద వర్డ్. ఇప్పుడున్న ప్రపంచానికి కావాల్సింది సర్వెంట్ లీడర్షిప్. ఇట్స్ నాట్ అబౌట్ ఏదో పెద్ద పెద్ద మాటలు, పదవులు, ఇవన్నీ కాదు. సో అందరికీ చేయగలిగే వాళ్ళే, సపోర్ట్ చేయగలిగే వాళ్ళే లీడర్. రైట్. ఇంకొక 2-3 minutesలో క్లోజ్ చేస్తానండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం మనం. ఆఫ్ కోర్స్ థింగ్స్ ఐ కెన్ కంట్రోల్. మనం ఏం కంట్రోల్ చేయగలం? చాలా తక్కువ విషయాలు. మన మైండ్ని, మన ఆలోచనని, మనం వినే వాటిని, చిన్న చిన్న కొన్ని విషయాలు మాత్రమే కంట్రోల్ చేయగలం. అది కూడా మనల్ని మనం కంట్రోల్ చేయలేకపోవడం వల్ల చాలా మంది అరుస్తూ ఉంటారు, ఇమోషనల్గా బ్యాలెన్స్ కోల్పోతుంటారు, ఎదుటి వాళ్ళని కొడుతుంటారు, తిడుతుంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. రైట్. సో మన వెదర్ని కంట్రోల్ చేయలేము, ట్రాఫిక్ని కంట్రోల్ చేయలేము, ఎదుటి వాళ్ళ ఆలోచనని కంట్రోల్ చేయలేము, పక్కింటి వాళ్ళని కంట్రోల్ చేయలేము, మన ఫ్యామిలీని కంట్రోల్ చేయలేము. ఓన్లీ మన గురించి మనం ఏదైనా కొన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ లీడర్ ఎలా ఉండాలంటే ఇన్ఫ్లుయెన్షియల్గా ఉండాలి, ప్రభావవంతం చేసేటట్టు ఉండాలి, ఎదుటి వాళ్ళని ప్రభావితం చేసేటట్టు ఉండాలి. ఎలా చేస్తాం ఎదుటి వాళ్ళని ప్రభావితం? మనం ప్రభావితం చేయాలంటే ఎలా ఉండాలి? మనం ఎవరినైనా ప్రభావితం చేయాలంటే మనం ఏం చేయాలి? ఎవరైనా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఎలా ప్రభావితం చేయొచ్చు వేరే వాళ్ళని? నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉండాలి. ఓకే, సూపర్. ఇంకా మనం చెప్పేది అవతల మీద నమ్మకం కలిగించి తనను తాను వృద్ధి చేసుకోగలడనే నమ్మకం ఆయనకి కలిగించే విధంగా మాట్లాడాలి. సూపర్. మనం ఆచరిస్తూ చెప్పాలి. ఆచరిస్తూ చెప్పాలి. ఎక్సలెంట్ అండి. ప్రమీల గారు. మనం చేసిందే చెప్పాలి సార్. మనం చేసే పనిని వాళ్ళకి ఎక్సలెంట్ ఎక్సలెంట్. గణేష్ గారు. అప్డేట్ గా ఉండాలి, క్రియేటివ్ థింకింగ్ ఉండాలి. ఓకే, సూపర్. ఓకే, రమణ గారు. సార్, మనము ఏదైతే పని చేస్తామో అదే చెప్పి దాన్నే ఆచరించాలి. వండర్ఫుల్ వండర్ఫుల్. వీరా గారు. భరోసా ఇవ్వగలిగేటట్టు ఉండాలి. భరోసా ఇవ్వగలిగే. ఎక్సలెంట్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ అండి. రైట్. సో కేవలం మాటలు చెప్పడం కాదు, చెప్పింది చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. ఎప్పుడైతే మనం చేస్తామో, చేసి చూపిస్తామో, అప్పుడు ఏం చెప్పిన వాళ్ళు నమ్ముతారు. కానీ కేవలం థియరీ లాగా చెప్తే ఎవరు నమ్మరండి. సో మనల్ని ఏమైనా ప్రభావితం చేయాలంటే ముందు దాన్ని చెప్పాలి, చేయాలి. సారీ, చేసిన తర్వాత మీరు చెప్తే ఎవరైనా వింటారు. సో ఫస్ట్ ఈజ్ లీడ్ బై ఎగ్జాంపుల్ అంటాము. చేసి చూపించండి, కేవలం మాటలు కాదు. రైట్. సో లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లానింగ్ అనేది మనకు ఉండాలి. ఎవాల్యుయేషన్ అంటే ఏదైనా అది కరెక్ట్గా ఉందా లేదా, దారిలో వెళ్తున్నామా లేదా. గ్రూప్ నీడ్స్ అండర్స్టాండ్ చేసుకోవడం, వాళ్ళందరినీ అర్థం చేసుకోవడం, వాళ్ళకి కావాల్సిన అంటే వాళ్ళ గురించి తెలుసుకోవడం. రైట్.
షేరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటారు. స్ట్రాంగ్ ఇన్ ద ప్రాసెస్. ఏదైనా కూడా సిస్టమ్ అనేది డెవలప్ చేయాలి అండ్ కౌన్సిలింగ్ చేయగలగాలి, రైట్? సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్, ఒక లీడర్ మనం చూపించడం అండ్ కంట్రోలింగ్ గ్రూప్ పర్ఫార్మెన్స్, ఓనర్షిప్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చాలా 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 ఇంకా ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. బట్ ఈవెన్ ఒక్క దాంట్లో కూడా మనం మాస్టర్ అయినా కూడా ఒక అద్భుతమైన లీడర్ అయ్యే అవకాశం ఉంటుంది, రైట్? సో ఒక చిన్న వీడియోతో మనం ముగించేద్దాం. Oh no, oh no! I'm lost! Where's the line? It just went away. What do I do? Help! We'll be stuck here forever. Do not panic! Do not panic! We are trained professionals. Now stay calm. We are going around the leaf. Around the leaf? I don't think we can do that. Oh, nonsense. This is nothing compared to the twig of 93. That's it. That's it. Good. You're doing great. There you go. There you go. Watch my eyes. Don't look away. And here's the line again. Thank you. Thank you, Mr. Soil. Good job, everybody. Oh my, there's quite a gap, Mr. Soil. Shouldn't we tell the Queen? I don't think we need to involve the Queen in this. She's got enough on her plate already. Training her daughter. Oh. ఓకే, ఏమర్థమైందండి దాంట్లోంచి? చిన్న వీడియో చూసారు కదా, ఏం అర్థం చేసుకున్నారు మీరు? ఫర్గెట్ అబౌట్ ద లాంగ్వేజ్. ఒక అడ్డంకి వచ్చినప్పుడు అడ్డంకి నుంచి కూడా మన గమ్యాన్ని ఎవరో మాట్లాడుతున్నారు, వాయిస్ ప్రోత్సహించి ఒక నాయకుడు అనేవాడు కావాలి. ఓకే, వెంకటరమణ గారా? ఓకే, థ్యాంక్ అడ్డంకి వచ్చినప్పుడు అడ్డంకిని అధిగమించి గమ్యాన్ని చేరుకునే విధంగా ప్రోత్సహించేవాడు నాయకుడు. వండర్ఫుల్, థ్యాంక్ యూ. వీరా గారు. ఓకే, సో ఇందులో లీడర్షిప్ ఒక ఎటు వెళ్ళాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు దారి చూపాడు. నేనున్నాను భరోసాను. ఆ దారిని అతను నమ్మించడానికి ప్రయత్నం చేసి వాళ్ళని ముందుకు నడిపాడు. వండర్ఫుల్, థ్యాంక్ యూ. అర్జున్ గారు. సార్, వెళ్ళినప్పుడు ఏదైనా అడ్డంకి వచ్చింది అంటే ఏ పెద్ద సమస్య వచ్చినప్పుడు అది ఆ సమస్యని దాటుకొని మనం వెళ్ళాలి. అంటే ఆ సమస్యని ఇప్పుడు అక్కడ చూసిన దాన్ని నేనేంటంటే సార్, ఒక సమస్య వచ్చింది అంటే సమస్య వచ్చింది కాబట్టి వేరే దారి అక్కడ ఆగిపోయి వేరే దారి వెళ్ళారు సార్. వండర్ఫుల్, థ్యాంక్ యూ. సుజాత గారు. సార్, అంటే ఏదైనా కష్టకాలంలో ఎదురయ్యే బాధలు ఇబ్బందులు ధైర్యంతో ఒక లీడర్ అన్నవాడు ముందుకు నడుస్తూ తన టీంని కూడాను నడిపించేవాడు లీడర్ అని అనుకుంటా. థ్యాంక్ యూ. చంద్రశేఖర్ గారు టార్చ్ పేరు కట్టండి. నాకు అర్థమైంది, నేను చెప్తానండి. మీరు మీకు నచ్చకపోవచ్చు, నచ్చచ్చు, కానీ నాకేమర్థమైంది చెప్పమంటారా? అదో పెద్ద విషయమా? ఆకు పడితే ఇలా ఆకు చుట్టూ తిరిగి వెళ్ళొచ్చు కదా, అది కామన్ సెన్సా కాదా అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. అది కూడా నేను చెప్పాలా అనే డౌట్ చాలా మందికి వస్తుంది. ఒకసారి మనం ఆలోచించండి. అది చాలా చాలా చిన్న సమస్య కావచ్చు, మనకి చాలా చిన్న సమస్య కావచ్చు, కానీ ఎదుటి వాళ్ళకి అది చాలా పెద్ద సమస్య. మీకు అది చాలా చిన్న సమస్య కావచ్చు, అది కూడా తెలియదా అనుకోవచ్చు, కానీ ఎదుటి వాళ్ళకి అది చాలా పెద్ద సమస్య. జాగ్రత్తగా అర్థం చేసుకోండి దీన్ని. ఇది కూడా తెలియదని మనం చాలా మందిని అంటాం, కానీ అది వాళ్ళకి చాలా పెద్దది. వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ బుర్రకు అది ఎక్కదు. మనకి చాలా సింపుల్ అనిపిస్తుంది, చాలా ఈజీ అనిపిస్తుంది. దట్ ఈస్ వెన్ ద లీడర్ షుడ్ అండర్స్టాండ్. లీడర్ అర్థం చేసుకోవాలి, ఓకే అది వాళ్ళకి సమస్య లాగా ఉంది అంటే సొల్యూషన్ ఇవ్వాల్సింది మనము, దారి చూపించాల్సింది మనం. టార్చ్ బేరర్ అన్నారు. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏ లీడర్ షుడ్ డూ. జస్ట్ ఊరికే ఇది కూడా తెలియదు, చిన్నవి కూడా అర్థం కాదు, వేస్ట్ అని తిట్టడం ఎటువంటి ఉపయోగం లేదు. వాళ్ళకి ఒకసారి నేర్పించండి, నెక్స్ట్ టైం నేర్చుకుంటారు. దట్స్ వాట్ ఏ లీడర్ షుడ్ డూ. సో ఒక అద్భుతమైన నాయకుడు లక్షణాలు ఇలాంటివన్నీ ఉన్నాయండి. సో మీ అందరూ కూడా అద్భుతమైన లీడర్స్ లాగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. మీ అద్భుతమైన పార్టిసిపేషన్తో చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. ఓవర్ టు హోస్ట్. సార్
Happy evening. Excellent interactive session, sir. Thank you, Our sir. participants are really blessed. లీడర్ అంటే అందరికీ దారి చూపించేవాడు. భగవద్గీతలో మంచి శ్లోకంతో స్టార్ట్ చేశారండి. లీడర్షిప్ ఈజ్ నాట్ ద పొజిషన్, ఇట్ ఈస్ అన్ యాక్షన్ ఓరియంటెడ్ అని చక్కగా చెప్పారు. అలాగే లీడర్షిప్ మస్ట్ హ్యావ్ ఎ విజన్. ద టీమ్ కెనాట్ సక్సీడ్ వితౌట్ ఎ విజన్ అని చెప్పారు. అలాగే లీడర్ మస్ట్ బి ఏబుల్ టు ట్రావెల్ ద అన్ఎక్స్ప్లోర్డ్ పాత్. ఎ లీడర్ నీడ్స్ టు టేక్ రిస్క్ అండ్ ఛాలెంజెస్. ఎందుకంటే మనము ఒక గురువుని గురువు గురించి చెప్పిండు అనమాట. ఈరోజు లీడర్షిప్ గురించి మనం ఇంపాక్ట్ లకు వచ్చినాం, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలని. అయితే ఒకటి అంతకంటే ముందు మాత్రం మనము ఒక ఒక చరిత్రలో ఉండే ప్రతి ఒక్క భగవంతుని కూడా ఒక గురువు ఉన్నాడు అనమాట. శ్రీరామునికి వచ్చేసి విశ్వామిత్రుడు, అర్జునునికి వచ్చేసి ద్రోణాచార్యుడు, వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస. ప్రమిళ గారు లేట్ అయిపోయింది. రైట్ అంటే మీకు నచ్చంది చేస్తే రాంగ్ అండి. అంతకంటే సింపుల్ గా ఏమి ఉండదు. మీకు నచ్చింది చేస్తే రైట్, నచ్చంది చేస్తే రాంగ్. ఎగ్జాక్ట్లీ సార్. అంటే అలా కాదు సార్. అంటే మనం ఏ విధంగా మనకు నచ్చింది కాదు సార్. వాస్తవం అనేది ఇప్పుడు వాస్తవమే కదా. దాన్ని ఎలాగా ఎదుటి వ్యక్తికి మనం చెప్పగలగాలి. అదే అండి, వాస్తవాన్ని అందరూ ఒకే రకంగా అంగీకరిస్తారా? ట్రాఫిక్ రూల్ ఉంది, ట్రాఫిక్ రూల్స్ అందరూ ఫాలో ఇస్తారా? ఏముంది, ఒక 100 మీటర్లే కదా రాంగ్ రూట్ లో పోతే ఏముంది, తప్పేం కాదు అంటారు కొంతమంది. లేదు, ఒక 5 మీటర్లు కూడా ఆపోజిట్ లో వెళ్ళడం తప్పని గవర్నమెంట్ చెప్తుంది. అంతే కదా. మీరు కిలోమీటర్ పోయే వాళ్ళు ఉంటారు, కిలోమీటర్ పోయిన వాళ్ళు రాంగ్, అది తప్పే ఉంది, కిలోమీటరే కదా అంటారు. హైవేలో మన చిన్న రోడ్లో 100 మీటర్లే కదా అంటారు. రాంగ్ రూట్ ఈజ్ రాంగ్ రూట్. అర్థమైందండి? అంటే ఫైనల్ గా మనం చూసే విధానాన్ని బట్టి నిర్ణయించుకోవాలంటారా? అదే జరుగుతోంది. చివరికి తప్పొప్పులు అనేవి ఎవరి ఇండివిజువల్ మనస్తత్వాన్ని బట్టి ఉంటాయి అంతే తప్ప రూల్ అంటూ ఏం లేదు. ఉదయం 6 గంటలు అయింది, నేను రోడ్డు మీద వెళ్తున్నాను, రెడ్ సిగ్నల్ పడింది, నేను ఆగాను, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతుంటారు, నా వెనక నిలిచిన వాళ్ళు హార్న్ కొడతారు. వాడు అంటాడు, నువ్వు తప్పు చేస్తున్నావు, ఎందుకు 6 o'clock రూల్స్ అంటే వెళ్ళిపోవచ్చు కదా అంటాడు. హారన్ కొడితే పర్వాలేదు సార్, అందుకుంటే వెళ్ళిపోతారు. అదే అదే వాళ్ళకి తప్పు కాదు, అది చాలాసార్లు జరిగింది కూడా. వాళ్ళకి అది తప్పు కాదు, మీకు తప్పది. సో దట్ ఈస్ ఆల్ రిలేటివ్, ఇండివిజువల్ పర్సెప్షన్ అండి. రూల్స్ ఉంటాయి, పాలసీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఒక వ్యక్తి దాన్ని తీసుకునే విధానం అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సుజాత గారు. సార్ టీమ్ ని ఎలా బిల్డప్ చేయాలి సార్? చిన్న షార్ట్ లో చెప్పండి. ఎలా బిల్డ్ వాళ్ళని మీరు ఏం చేద్దాం అనుకుంటారో వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకు అనేది అర్థం చేసుకునేటట్టు చేయండి. ఎందుకంటే మనం కేవలం నువ్వు ఈ పని చేయి, ఆ పని చేయి అంటే ఎందుకు చేస్తాం వాళ్ళకి తెలియదు. కానీ ఒకవేళ రిజల్ట్ అవుట్కమ్ ఏంటి అంటే వాళ్ళు ఎంత ముఖ్యమైన పని చేస్తారో వాళ్ళకి తెలియదు చాలా